సాయి భగవాన్ దేవా బాబా. అమ్మా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం ఏకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సదా తత్వరూపం చిదానందకందం జగస్తం భవస్థాన సంహారహేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతన్నమామీశ్వరం సద్గురుం సాయినాథం. గురుర్బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. శ్రీకరుడౌ సద్గురువు పదములు పరమాత్ముని పరిపూర్ణ రూపములు సాయినాథుని అభయ సూత్రములు నమ్మిన వారికి జ్ఞానదీపములు. జయ సాయినాథ పరాత్పర రూప జయ శిరీష చిన్మయ రూప. తల్లిదండ్రులు ఎవరో తెలియదు కులమత వివరములసలే తెలియవు. దర్శనమిచ్చను బాల ఫకీరుగా భావన కందని భగవంతునిగా. మహర్షపతి మరి పిలచిన దైవము షిరిడీపురమున వెలసిన దైవము. ఉర్రము జాడ తెలిపినందుకు నీరు నిప్పు చూపిన తీరుకు. శాంత పాటిలో అచ్చరు వందెను భక్తునిగా శరణాగతి వేడెను. రవి తేజస్సును రాగద్వేషములు లేని విరాగి చంద్రుని బోలిన చక్కని సాయి. చల్లని దీవెన ఇచ్చును హాయి. యోగి రూపధర హే మహిమాన్విత పావన చరిత ఋషిజన సేవిత భక్త జనావన హృదయ విహారీ భవభయారి కపునీధారి. భగవద్గీతకు భాష్యము చెప్పెను ఖురాను పథముల అర్థము చెప్పెను. నరనరాలను శుద్ధిపరచను ఖండయోగమున ఘనుడని చాటెను. గురు కటాక్షమును పొందిన ఘనుడు సద్గురు వైదయ చూపే ఘనుడు. అన్నదాత హే అభయప్రదాత ఆశ్రితులకు ఆనంద ప్రదాత. ఆశాపాసము అగణిత గుణగణ దివ్య చరిత్రుడు భక్త రక్షణ దీక్షావృతుడు. భక్తి ముక్తి ఇచ్చే దేవుడు మృతుడై మళ్ళీ జీవము పొందెను. మాధవ మహిమను మహిలో చూపెను. నీళ్లతో వెలిగే దీపకాంతులు నివ్వెరపోయిరి షిరిడి ప్రజలు. పంచభూతముల అధిదేవతవు భూతభేతాళ నిరోధకుడవు. భిక్షమడిగెను తన భక్తులను కర్మ ఫలితమును తమకిమ్మనెను. కుష్ఠరోగమే కన్మరుగాయను భాగోదేహి దాసుడాయను. వైజామాతకు మోక్షదాతవు సత్యాకేమో ప్రాణదాతవు. శమానమ్మిన స్వామి వినీవే చందోర్కరుడే నీదరి చేరెను. దాసగణుడు నీ ఘనతను చాటను. గౌలువాకు విఠల దేవుడవు ఖోజో కరుణకు దత్తదేవుడవు. వంద్రావనితకు నీవే గణపతి నిమోన్కరుణకు నీవే మారుతి. రాముడే నీవని డాక్టరు చెప్పెను సత్యదేవుడని గణుడు పలికెను. మేఘా నమ్మిన శివుడవు నీవే కాకే నమ్మిన అల్లా నీవే. సకల దేవత రూపము నీవే సకల చరాచర జగత్తు నీవే. యోగశక్తితో వెలిగించిన ధుని పాపాలను కాల్చేసే పావని. మైనా తాయిని రక్షించినది ఇహపరాలకు ఔషధమైనది. భక్తులకిచ్చను బాబావూది ధుని అందించిన దివ్య విభూతి. గోధుమ పిండితో కలరా ఆగిను అన్నా సాహబు అచ్చరు వందెను. బాబాలీలలు కథగా వ్రాసెను ఎమడి పంతని బిరుదునందెను. మసీదు మారెను ద్వారకమాయిగా మహిలో వెలిగెను పుణ్యతీర్థముగా. సమాధి కోవెల బూటీ కట్టెను ఆశ్రితులకు అది అందమైన సమ్మోహనమూర్తి సచ్చిదానంద చిన్మయమూర్తి. జై 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 అను దివ్య కీర్తనలు జై 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 అను దివ్య కీర్తనలు భక్తులు పాడే
4 హారతులు ఈ చాలీసా సాయేషునిది సుఖ సంపదలను అందించేది. రాజేంద్రుని మదిలో పలికించెను తమలీలగా భక్తులకు అందించెను. జయ సాయినాథ పరాత్పర రూప, జయ శ్రీశ చిన్మయ రూప, మానవ రూపము దాల్చిన ఈశా మంగళకరుడగు శ్రీశ, సదా హృదయ మందిరమున నిలిచే సామరూపధర సాయిషా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. अम्बनवाम्बुजज्वलकरम्बुजशारदचन्द्रचन्द्रिकाडम्बरचारुमूर्ति प्रकटस्फुटभूषणरत्नदीपिका चुम्बितदिग्विभागनिसुक्तिविविक्तञ्च प्रभाव भावाम्बरवीजि विष्णुतविहारममङ्कृपचोडु भारती. పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకి అందరికీ నమస్కారం. సచ్చరిత్ర 622వ జ్ఞాన యజ్ఞంలో చివరి రోజు 7వ రోజు మననం చేసుకునే అవకాశం కలిగిస్తున్నారు ట్రస్ట్ వాళ్ళు. చక్కగా ఈ వారం రోజులు బాబా చరిత్ర మననం చేసుకున్నాను. ఈరోజు మనం నేను గుర్తు చేసుకోవాలి మీకు నేనే చెప్పాను. మనిషికి ఒకసారి అనేకమైన అనుభవాలు కలిగితే ఒక నమ్మకం కలగాలంటే, నమ్మకంలో ఏదైనా తేడా వచ్చిందనుకో చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే అనుభవాలు కలిగాయి. అనుభవాలు కలిగిన తర్వాత కూడా ఇంకా నమ్మకం కలగకపోతే ఎట్లా? కలగాలి అంటే ఆయన ఎవరో అనే దాని మీద మనకు స్పష్టమైనటువంటిగా ఆ ఆలోచన మనకు రావాలంతే. ఆయన ఈశ్వరుడు, ఆయన పరమాత్మ, ఆయన సర్వాంతర్యామి అనే పూర్తి నమ్మకం కలగాలి. హేమాడి పంత్ ఓ రోజు పడుకొని ఉన్నాడు. తెల్లవారుజామున కనిపించాడు. ఎవరు? సన్యాసి. గుర్తుపెట్టుకోండి, సన్యాసి కనిపించాడు, బాబా కాదు. తెల్లవారింది. ఎందుకంటే ఈరోజు కాస్త ఆలస్యంగా వచ్చాను, ఎక్కువసేపు వద్దు, వచ్చాను కదా అని ఎక్కువసేపు. ఆ సన్యాసి కనిపిస్తే ఏం చెప్పాడు? రేపు హోలీ పండుగ కదా, మీ ఇంటికి భోజనానికి వస్తానని చెప్పాడు. విన్నాడు అంతే. తెల్లవారింది, భార్యకు చెప్పాడు. భార్య అన్నది, హోలీ పండుగ రోజు ఏ సన్యాసి భోజనానికి వస్తాడండి అని. అంటే ఉత్తర భారతదేశంలో హోలీ పండుగ రోజు సన్యాసులు భోజనానికి రారట. అదొక నియమం ఉందట. దాని మీద ఏదో వ్యాఖ్యలు ఉన్నాయి. మొత్తం మీద అది పట్టుకొని ఆమె అడిగిందండి. ఇంకేం చేస్తాడు? సన్యాసి వస్తాడు అని చెప్పారు కదా, నేనే పొరపాటు చెప్పాను. సన్యాసి రాడు. ఎవరు వస్తారు? సాయిబాబా వస్తాడు. ఇదండి హేమాడి పంచుకుంటే నమ్మకం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది. సన్యాసి వస్తాడని నేను చెప్పడమే పొరపాటు. అసలు సాయిబాబా వస్తాడని చెప్పితే ఈ హోళీ పండుగ వ్యవహారాలు వచ్చేది కాదు. హోళీ పండుగ రోజు రేపు హోళీ పండుగ వస్తానని చెప్పాడు. ఎవరు వస్తారు? సన్యాసి కాదు, సాయిబాబా వస్తాడు. మాట మార్చారేంటి అని అనలేదు. సరే, సాయిబాబా అక్కడ అందరినీ విడిచిపెట్టి పండగ రోజు మన ఇంటికి వస్తాడా అండి? మళ్ళా అనుమానమే. చూడండి, నాకున్నది కాబట్టి నమ్మకం నా భార్యకు ఉండాలి, నా భార్యకు ఉన్నది కాబట్టి నా తమ్ముడికి ఉండాలి. లేదండి. చివరికి అన్నాడు, ఒక్కరికి బియ్యం పొయ్యి ఎక్కువగా, అంతే. ఒక్కరికే, 2-3 కాదు, ఒక్కరికే. సాయిబాబా చెప్పలేదు, సాయిబాబా కనపడలేదు, ఏమీ లేదండి. చెప్పాడు భార్య. ఏం చేసింది? ఊరుకున్నది. మధ్యాహ్నం అయింది, అందరూ కూర్చున్నారు భోజనానికి. మరి అందరూ కూర్చుంటారు కదా, కూర్చున్నారు. ఉత్తరాపోసనం అంటారు. అంటే నివేదన చేసి తర్వాత వీళ్ళు కాస్త ఉపోసనం పట్టుకుంటారు. అది జరగబోతున్నది. అప్పుడు తలుపు తట్టారు. ఈయన పై అంతస్తులో ఉన్నాడు హేమాడి పంత్. తలుపు తట్టారు. తలుపు తట్టేటప్పటికి మరి మిగతా వాళ్ళు కూర్చున్న వాళ్ళు లేవచ్చుగా, లేవలేదు. ఈయనే లేచాడు. ఎవరు వస్తున్నారు? మా బాబా వస్తున్నాడు. అది చూడండి, ఎంత అభిమానం. చూడండి, మా బాబా వస్తున్నాడు. ఏమన్నా పిచ్చా? ఇంత మధ్యాహ్నం పూట భోజనానికి సిడి విడిచిపెట్టి వస్తాడా? మీ పిచ్చండి. పిచ్చనుకో లేచాడు, తలుపు తెరిచాడు. బాబా లేడు. మరి ఎవరున్నారు? 2 ముస్లిమ్స్ ఉన్నారు. ఓరి నీ కర్మ, నా కర్మ కాలింది.
మేము బ్రాహ్మణం భోజనం చేస్తుంటే ముస్లిమ్స్ వచ్చారేంటారు నాయన ఎదురుగ్గా, బాధపడాలి. దాంట్లో మహమ్మద్ అలీ అనేటువంటి వ్యక్తి, అయ్యా హెమాడ్ పంత్ గారు చాలా పొరపాటు చేశాం, మీరు బ్రాహ్మణులు భోజనానికి కూర్చున్నారు, తలుపు తట్టాం, మీరే వచ్చారు, వద్దు వద్దు పొరపాటు అయిపోయింది, వెంటనే వెళ్ళండి, ఇదిగో ఈ కాగితాల కట్ట ఇస్తాను, దీంట్లో ఫోటో ఉంది, ఈ ఫోటో ఇస్తాను మీకు, ఈ ఫోటో మీ దగ్గర పెట్టుకోండి, మీకు ఇవ్వడానికి వచ్చాం. ముస్లిం చెప్పాడండి, ఏబడ్డా ఫోటో, ఇంకొక ముస్లిం ఫోటోనా? కాదు, సాయిబాబా ఫోటో. ఎంత ఆనందపడ్డాడో, బా వచ్చాడండి బాబా, అదండి బాబా వచ్చాడా, ముస్లిమ్స్ వచ్చారు, ఫోటో తీసుకొచ్చారు, అయితే బాబా వచ్చినట్టేనా? వచ్చినట్టే. ఏం చేశాడు, వెంటనే ఆ ఫోటో తీసుకుని వెళ్ళి పీట వేసి ముందు వడ్డన కూడా చేశారట. నిజంగా అట్లా చేశారా అంటే నాకైతే అనిపిస్తుంది అందరూ వద్దండి, వచ్చిన తర్వాత పెట్టొచ్చు భోజనానికి అంటారు. కానీ ఎంత నమ్మకం అండి హేమాడ్ పంత్ గారికి, ఆలోచించండి. నమ్మకం ఎందుకు కలిగింది? అనేకమైన అనుభవాలు ఉన్నాయి ఆయనకి, చాలా అనుభవాలు బట్టి ఆయనకు నమ్మకం కలిగింది. వస్తాడు, ఫోటో రూపంలో వచ్చాడు, రాని పెట్టాడు, నివేదన అయింది, అయిపోయింది, తిన్నాడు. మళ్ళా 9 సంవత్సరాల తర్వాత ఆ ఫోటో ఆ టైంకి ఎందుకు వచ్చిందో తెలిసింది. నేను ఆ వివరాలు ఇక్కడ నేను చెప్పదలుచుకోలే, ఎందుకంటే ఆలస్యం అయిపోయింది ఇప్పటికే. ఇది హేమాడ్ పంత్ గారికి ఉండే నమ్మకం. నేను వస్తాను, ముగ్గురితో సహా వస్తాను అని జవాబు రాసి పంపించాడు. అయ్యా మా ఇంట్లో మా అమ్మగారు వ్రతాలకు ఉద్యాపన చేస్తున్నది, మీరు రావాలి, ఓ 100 మందికి బ్రాహ్మణులకు భోజనం పెడుతున్నాము, మీరు రావాలి అని జాబు రాశాడు. స్వయంగా వచ్చి పిలవలేను, రాసేశాడు, నాకుండే పరిస్థితులలో చేత కాదు నాకు, ఇదే ఆహ్వానం అనుకోండి రండి అని రాశాడు. రాయడం బాగానే రాశాడు. అరే నువ్వు రాలేవా, ఏం రాలేవా? ఏమీ లేదండి. అది శ్యామ తీసుకొచ్చాడు, జాబు చూపించాడు, చూపించలా, చదవబోతున్నాడు, పిలిచాడు కదా వాడు. దేనికి పిలిచాడు? ఏదైనా సన్మానాన్ని పిలిచాడా? కాదు, భోజనాన్ని పిలిచాడు. భోజనం ఎవరికి పెడతా అన్నాడు? 100 మంది బ్రాహ్మణులకు పెడతాను, వాళ్ళతో పాటు మీకు. గమనించండి జాగ్రత్తగా. సరే పిలిచాడు కదా, ప్రేమతో పిలిచాడు కదా, అది ప్రేమ. 100 మంది బ్రాహ్మణులను పిలిచినప్పుడు వచ్చి పిలవలేడా? చూడండి, నేను రాలేకపోతున్నాను, ఇదే ఆహ్వానం అనుకోండి. ఎన్నో ఇంకా స్తోత్రాలు ఎన్నో చేశాడు, రాశాడు, వస్తాను, నాతో పాటు ఇంకో 2 కూడా వస్తారని జవాబు రాయి. చూడండి డాక్యుమెంట్, జవాబు రాయి అని చెప్పాడు, జవాబు రాశాడు జోగ్. ఆ జవాబు చదువుకున్నాడు. బాబా వస్తాడు 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 వస్తాడు, ఎట్లా వస్తాడు? ఆ తలగుడ్డ, ఆ ఫకీరు వేషము, అలాగే వస్తాడు. అది వస్తాడు. చూడండి, నేను దయచేసి మీరందరూ చదువుకున్న వాళ్ళే, పెద్దవాళ్ళు గమనించండి, ఆ కథకు ఈ కథకు తేడా. వస్తాడు, వచ్చాడు, ఇక్కడింటి వస్తాడు, ఎట్లా వస్తాడు? అట్లాగే వస్తాడు. ఆ వ్రతం ఉద్యాపన చేసే రోజు వచ్చింది. వస్తాడేమో అని ఇంటి ముందు కూర్చున్నాడు. ఒక టాంగా వచ్చింది, ఆ టాంగాలో ఒక సన్యాసి వచ్చాడు. సన్యాసి వచ్చాడు కదా, అంటే ఉద్యాపన చేస్తే పల్లెటూరు కాబట్టి బ్రాహ్మణ ఇళ్లలో సన్యాసులు అడుగుతారు. సరే మా ఇంటికి వస్తున్నాడేమో అనుకున్నాడు. చూడండి, ఆ టాంగా వాళ్ళ ఇంటి ముందు ఆగలేదు, వాళ్ళ ఇంటి ముందుగా ఇంకొక ఇంటి ముందు ఎదురుగా ఆగింది. అయితే మన ఇంటికి గాదిలే అనుకున్నాట. చూడండి ఎంత ఇద్దో, మనకి గాదిలే. టాంగా అక్కడ దిగాడు. ఇక్కడ దిగమంటే అక్కడ తిప్పితే ఎట్లా ఉంటుంది? అక్కడి నుంచి ఇక్కడ రావాలిగా. చూడండి, మన వాళ్ళు కాదే, మన కోసం కాదే, నాకు సంబంధం లేదు అనుకుంటే వాడు కాస్త వెనక్కి వస్తున్నాడు. ఎవరు? సన్యాసి. సన్యాసిని చూశాడు, అయ్య బాబోయ్ అనుకున్నాడు. సాయిబాబా వచ్చాడు అనుకోలే. కారణం చూడండి, వస్తాడంటే వస్తాడు కదా, వచ్చాడు కదా అనుకోవచ్చుగా. లేదు, సన్యాసి వచ్చాడు. ఓరి నాయనో, ఇప్పుడు ఇచ్చాడేంట్రా వీడు అనుకున్నాడు. ఎందుకు? 2 నెలల క్రితం ఇట్లాగే ఒక సన్యాసి
సన్యాసులకందరికీ యూనిఫామ్ ఉంటుందిగా, ఆ యూనిఫామ్తో ఉన్నటువంటి ఆ సన్యాసి వస్తున్నాడు. ఈయనే ఆయనేమో 2 నెలల క్రితం వస్తే ఒక 2 నెలల తర్వాత రావయ్యా, అప్పుడు నీకు చందాలు వసూలు చేసి పెడతానని చెప్పాను, ఇప్పుడే వచ్చాడంటే వీడు, మా ఇంట్లో ఈ ఖర్చు, ఇప్పుడు నేను పట్టుకొని ఎక్కడికి పోతాను, నా వల్ల ఎక్కడవుతుంది అని ఇదే మనస్సు ఎట్లాంటిదంటే ఒకటి చూస్తున్నప్పుడు ఒకటి చేస్తున్నప్పుడు మనకు అనేక రకమైనటువంటి ఆలోచనలు వస్తాయి, చాలా చాలా ఆలోచనలు, ఒకదాని వెంబడి ఈ సముద్రంలో అలలలాగా వస్తూ ఉంటాయి. అంతే అంతే, అది ఆ చాప్టర్ అయిపోయేదాకా అదంతే. అంతే సన్యాసం చూస్తూ ఉన్నాడు. అడగలే, ఏం స్వామి చాలా సంతోషం, వచ్చారు, భోజనానికి వచ్చారా, మా ఇంటికి వచ్చినారు, చాలా మాట్లాడలేదు. ఎందుకు ఉంది కదా ఇక్కడ కడుపులో కదా మనసులో. అతను ఏమన్నా అంటే, స్వామి మీ ఇంట్లో భోజనానికి వచ్చాను అని ఇంకో మాట అన్నాడు. మీరు చదువుకోండి, మళ్ళా నేను చందాల కోసం రాలేదు, అది కూడా చెప్పాడు. నేను భోజనానికి వచ్చాను, చందాలకు రాలేదు. అయినా బుద్ధి ఉండాలి కదండి. చూడండి, బివి దేవ్, మేము భోజనానికి వచ్చానండి అని చెప్పాట. భోజనం పొద్దున్న 9ంటికి పెట్టరుగా, అప్పుడు ఆయన అన్నాట, మధ్యాహ్నం పెడతారండి మీరు అంటే. కాదు, నేను ఇంకొక ఇద్దరు కూడా మా వెంబడి వస్తారు, నా వెంబడి వస్తున్నారు, వచ్చారు, మీరు ఎక్కడ దిగారో చెప్పండి, అప్పటికి మనుషులను పంపిస్తానన్నాడు. చూడండి, ఉండొచ్చు కదండి ఇక్కడే. అంటే మనస్తత్వం ఎట్లా ఉంటుందో చూడండి, ఒక్కొక్కరి మనస్తత్వం. ఏదన్నా ఒక కార్యం చేస్తుంటే పర్వాలేదు సార్, మీరు రావడం చాలు. ఎందుకంటే నేను ఈరోజు సభాముఖంగా ఉమామేశ్వరరావు గారికి పాదాభివందనం చేస్తాను. ఎందుకంటే ఆయన అమ్మో చూడ్డానికి అట్లా అడ్డపంచ కట్టుకొని ఏదో కూర్చుంటాడు, కానీ మేము కాశీకి వెళ్ళాం, 9 రోజులు ఉన్నాం ఆయన పుణ్యమాని. సరే 7 రోజుల పాటు జ్ఞాన యజ్ఞం అద్భుతంగా జరిగిందండి. కానీ నాకున్న స్థితిలో నేను ఫ్లైట్లో పోవాల్సి వచ్చింది. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి కాశీ, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ఫ్లైట్లో రావాల్సి వచ్చింది. ఏవో వేరే కారణాలు అవన్నీ వద్దు, ఇక్కడ మీరు రావాలి. ఏంటి సార్, అందరూ ట్రైన్లో వస్తున్నారు, మ్యాక్సిమం ఏసీ 3 టైర్లో వస్తున్నారు, మీరు ఫ్లైట్లో వస్తే ఎట్లా? ఏదైనా ఆలోచన చేయొచ్చుగా సార్, మీరు రావాలి అంతే. ఫ్లైట్ ఛార్జీలు ఇచ్చాడండి ఆయన. నాకు ఇచ్చాడు కాదు, నాకు ఇవ్వలే, నాకొక్కడికే కదా, నా భార్యకు కూడా. నేను అందుకనే ఆయన రుణం తీర్చుకోవాలి. ఎట్లా తీర్చుకుంటా? ఇట్లనే 10 మందికి బాబా చరిత్రను మననం చేసుకొని, రేపు షిరిడిలో అంటున్నారు, మా ఆవిడ అనేది ఇప్పుడు అనౌన్స్ చేయకొని, నేను అనౌన్స్ చేయడంలే, ఎట్టి పరిస్థితుల్లో కూడా షిరిడి వెళ్ళాల్సిందే. మీరందరూ కూడా కొంతమంది వస్తున్నారని చెప్పారు. అది ఎలా వెళ్ళాలి ఇప్పుడు అంటున్నారు ఆయన ప్రసాదరావు గారితో, మీరు వెంబడి ఉండండి, ఆయన తీసుకురండి అని. అది కారు కానీ ఏమైనా కానీ, ఫ్లైట్లో నన్ను వెళ్ళవద్దన్నారు డాక్టర్స్. అది కూడా చెప్తున్నా, వెళ్ళకూడదట ఫ్లైట్లో. హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, ఫ్లైట్లో వెళ్ళదు. చూడండి, అది అంటే నేను ఎందుకంటే బివి దేవ్ గారి మనస్తత్వం, నేనేం బాబా అని చెప్పడంలా. అరే ఆయన ఒక్కడే కదా, ఆయన భార్య కదా, ఏం కష్టపడి రావచ్చు కదా, ఎక్కడికైనా పోతున్నారు కదా, ఇంకొక నెల ఉంది కదా, ప్రయత్నం చేయాలి కదా, ఏంటి సతాయిస్తున్నాడు నన్ను అనుకోవచ్చుగా. లేదు, మీరు ఎంత హాయిగా రావాలి. అది ఆయన చెప్పాడు, ఒక్క పూటనా కాదండి, ఇప్పుడు 3 రోజులు 5 పూటలు ఆ కార్యక్రమం జరుగుతుంది. దానికి వేరే కారణాలు ఉన్నాయి. నేను చివరి రోజు దాకా ఉండకూడదని చెప్పాను, మా అబ్బాయి తిథి ఒకటి ఉంది కాబట్టి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనకు ఉండేటువంటి స్థితిలో మనం చెప్తుంటే ఆ మనోభావన చూడండి. అది ఆ మనోభావనలో ఎక్కడా కూడా ఏం లేదండి, లోభత్వం లేదు. అది లోభత్వం ఉండకూడదండి. లోభత్వం అనేది పడిందంటే ఆధ్యాత్మికతకు పెద్ద అడ్డుగోడ. ఎక్కడైనా సరే ఏమండి,
ఈ పుస్తకం మీరు తీసుకోండి. ఆయన మీరు చూడండి, చాలామంది ఏం చేస్తారంటే లోపత్వం ఉండేవాళ్ళు పుస్తకంలో ఉండేటువంటి కాగితాలు తిప్పరు, సెకండ్ పేజో ఫస్ట్ పేజో తిప్పుతారు. ఎందుకు తెలుసా? దాని డబ్బెంతో. అది ఉచితము అంటే తీసేసుకుంటారు. కాదు 500 500 సార్ మేము మళ్ళా ఫోన్పేలో పంపిస్తాం సార్, ఏదో చెప్పొచ్చు కదా. లేదండి అంటే అక్కడ లోభత్వం ఎక్కడొస్తుంది? ఆర్థికత్వంలో, ఆర్థికంలోనే లోభత్వం వస్తుంది. వేరే విషయాలలో లోభత్వం రాదమ్మా. ఎందుకంటే మిగతా విషయాలన్నీ మనం సంపాదించుకుంటాం. ఆరోగ్యం, సార్ నేను బాగున్నాను సార్, నేను వచ్చేస్తా సార్, నువ్వు వస్తే ఏం లాభం? నీకు మళ్ళీ ఖర్చులు ఎవడు పెడతాడు? అక్కడే వస్తుంది లోభత్వం. సార్ నాకు ఏదన్నా ఎందుకు చేయాలి అంటే లోభత్వము అనేది మనిషికి సహజంగా ఎక్కడొస్తుందంటే ఆర్థికం దగ్గరే. ఇక్కడ నేను ఆర్థికం ఎందుకు చెప్తానంటే బివి దేవ్ గారి ఇంటికి సన్యాసి వస్తే, ఏమయ్యా వచ్చావు కదా, 2 నెలల క్రితం వచ్చిన వాళ్ళలాగా ఉన్నావు కదా, ఇవన్నీ ఎందుకండి? లోభత్వం అండి. అయ్యా వచ్చాడు చెప్పొచ్చుగా, స్వామి ఇప్పుడు మా ఇంట్లో ఖర్చులు ఉన్నాయి, నేను ఏదో కొంత మీకు ఇస్తాను, ఏదో కొంత ఇస్తాను. ఏం రోడ్డు మీద పడతాడా, పిచ్చిమెత్తుకుంటాడా? ఏమయ్యండి అండి అంటే నేను బివి దేవ్ గారి మనస్తత్వం చూడండి, హేమాది పంత్ మనస్తత్వం చూడండి. ముస్లిమ్స్ వస్తే ఫోటో ఇస్తే తీసుకొచ్చి నివేదన చేస్తారండి. ఎంత నమ్మకము, ఎంత అనుభవంలో కూర్చుకుంటా నమ్మకం అండి. ఇదే బివి దేవ్ సన్యాసి రూపంలో వచ్చినా కూడా నువ్వు డబ్బుల కోసం వచ్చావేమో, ఆయన పైన చెప్పాడు, నేను డబ్బుల కోసం రాలేదు, భోజనానికే వచ్చాను. భోజనానికి వచ్చాను అన్నప్పుడు, అయ్యా మీరు ఎక్కడ దిగారో ఏమో సరే అవి వదిలిపెట్టండి, మీరు మాత్రం ఇక్కడే ఉండండి. ఎందుకు కష్టపడతారు? చిన్న పల్లెటూరు అండి, అక్కడేమో లాడ్జులు ఉంటాయా, హోటల్స్ ఉంటాయా? ఏముంటాయండి? ఏముండవు కదా. కానీ చెప్పొచ్చు కదా, చెప్పలే. భోజనానికి ఎప్పుడు అవుతుందో అప్పుడు మీకు మనుషులను పంపిస్తారు. ఏమిందంటే ఆ మాట. అప్పుడు ఆయన ఏమన్నాడు? మనుషులను పంపించవలసిన అవసరం లేదు. చూడండి ఎంత నిర్మోహమాటంగా, నా కోసం మనుషులను పంపించిన అవసరం లే, నేనే వస్తాను, మా ఇద్దరి వాళ్ళను తీసుకొని వస్తాను. ఇంకైనా ఫ్రీ అయిపోయింది. ఎవరు వస్తున్నారు? బాబా వస్తాడేమో, బాబా ఇంకా ఉంది, పోలే మనసులో పోలే ఆలోచన, వస్తాడేమో బాబా. 12 అయింది, 1 గంట అయింది, అందరూ భోజనాలు కూర్చున్నారు. సన్యాసులు వచ్చారు, 3 వచ్చారు బ్రహ్మాండంగా. బ్రాహ్మణులు వచ్చారు, 100 మంది వచ్చారు, అందరూ కూర్చున్నారు. ఇంకా వాళ్ళు చేసే తెలుసుగా మీకు, కూర్చున్నారు హాయిగా. సన్యాసులు 3కి సాంప్రదాయం ఏంటంటే, పద్ధతి ఏమిటంటే, సన్యాసులు వస్తే కనుక ముందు వాళ్ళకు నివేదన చేసి బ్రాహ్మణులు చేయాలి. వేరే వాళ్ళు కనుక వస్తే, సన్యాసులు వేరే వాళ్ళు వస్తే కనుక వాళ్ళకు ముందు భోజనం పెట్టకూడదు, బ్రాహ్మణుకు ముందు భోజనం పెట్టాలి. ఇది పద్ధతి. అది పల్లెటూరు. మరి వాళ్ళు ఒప్పుకుంటారండి? సన్యాసులు 3 వచ్చారు కాబట్టి 3ని కూర్చోబెట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా భావించుకుంటూ వాళ్ళకి నివేదన చేసి తర్వాత బ్రాహ్మణుడికి పెట్టారు. చాలా ఆనందపడ్డారు. వాళ్ళు తిన్నారు, పుష్టిగా వెళ్ళిపోయారు. బివి దేవ్ బాబా రాలేదే, ఆయన వచ్చాడని సన్యాసు కలలో కనిపించి చెప్తే మహమ్మదీలు ఫోటో తీసుకొని వచ్చే నివేదన చేశాడే. ఈ బివి దేవికి ఏమైందండి? ఈయన చదువుకున్నవాడే, ఆయన చదువుకున్నవాడేనే. చూడండి మనస్తత్వం. చదువు కాదు సంస్కారం, చదువు కాదు అనుభవం. అనుభవంలో కూడా రాకపోతే ఇంకా అది ఎట్లా ఉంటుందో ఆలోచన చేయండి. ఇది అనుభవాలు ఉన్నాయి. ఏం చేశాడు? నోరు మూసుకోవచ్చు కదా, బాబా రాలేదని. సరే ఎప్పుడో పోయినప్పుడు చెప్పొచ్చు కదా. జాబు రాశాడు. చూడండి తర్వాత ఎప్పుడో పోయినప్పుడు, బాబా మేము చక్కగా భోజనాలు పెట్టాము, 100 మందికి, సన్యాసులు 3 వచ్చారు, భోజనం చేశారు, వెళ్ళారు, మీరు వస్తారనుకున్నాము, రాలేదు చెప్పొచ్చుగా. జాబు రాశాడండి, బాబా మీరు రాలేదు. అప్పుడు జాబు చదవడానికి కూర్చుంటే బాబా చెప్పాడు, జాబు నేను రాలేదని రాస్తుంటా కదా వాడు. చూడండి ఆయన నిజంగా సర్వజ్ఞుడండి సాయిబాబా. అనుభవాలు. అదే హేమాది పంత్ గారి పుస్తకంలో సచరిత్రలు రాస్తున్నది.
బివి దేవ్ అనుభవం గురించి రాసి అక్కడి నేను కంపేర్ చేస్తున్నా. బివి దేవ్ జాబు రాశాడు. నన్ను రాలేదని రాస్తున్నాడు కదాడు. ఇద్దరితో పాటు వచ్చాను, కడుపు నిండా తిన్నాం, వచ్చావు. రాలేదని ఎందుకు రాస్తున్నాడు? ఎందుకు రాస్తున్నాడో తెలుసా? నన్ను పోల్చుకోలేకపోయాడు. అది ఎందుకు పోల్చుకోలేకపోయాడు? సందాల కోసం వచ్చాడేమో అనుకున్నాడు వాడు. అది లోభత్వం చూడండి. సన్యాస కోసం వచ్చాడు అనుకున్నాడు, అందుకని పోల్చుకోలేకపోయాడు. నేను వచ్చాను, తిన్నాను, వచ్చాను. ఇక్కడ ఒక్క విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. సాయిబాబా సన్యాసి రూపంలో రాక ఆయన మామూలు యథార్థ రూపంలో కనుక ఒకవేళ వచ్చి ఉంటుంటే బివి దేవ్ భోజనం పెట్టేవాడు కాదు. అదేంటండి, ఎందుకు పెట్టాడండి? బ్రాహ్మణులకు భోజనం పెట్టకుండా ముందు ఆయన కనుక భోజనం పెట్టారనుకోండి, ఊళ్ళో వాళ్ళు బివి దేవుని వెలివేస్తారు. ఎందుకు? బ్రాహ్మణ్ అంత నిష్టలో ఉంటే నువ్వు వాడిని ఆయన పోని సన్యాసిలాగా ఉండి ఏ బ్రాహ్మణులాగో ఏదో వేషం ఆయన ఫకీర్లకు తలగుడ్డ కట్టుకొని ఆయన యథార్థ రూపంలో రాలేదు నువ్వు అనుకో. ఒకవేళ వచ్చాడే అనుకో, ఓ బివిదేవ్ గారు నేను వచ్చాను సార్ పిలిచాను సార్, పక్క రూమ్ ఉంది సార్, అక్కడ కూర్చోండి స్వామి, తర్వాత పెడతా ఇక్కడ భోజనాలు. ఎందుకండి కర్మ, ఎందుకండి ఈ బాధ? అందుకని తనను సరిగ్గా పిలవడంలో కూడా ఇబ్బంది పడ్డాడు. పోల్చుకోలేకపోయినా కూడా సన్యాసి రూపంలో ఎందుకు వచ్చాడంటే బివి దేవ్కు అవమానం కలగకూడదు. అది పాయింట్. బివి దేవ్ ఎక్కడా ఇబ్బంది పడకూడదు, నా భక్తుడు ఎక్కడా ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు నా పరిస్థితి అదే, నేను ఎక్కడా ఇబ్బంది పడనక్కల్లా, మీరు ఇబ్బంది పడకండి. ఇబ్బంది పడనే వద్దు అసలు ఎక్కడ కూడా. నిజంగా ఎంత గొప్ప కథ అండి, నిజంగా నాకు అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇట్లానే చేస్తుంటాం పొరపాటు, కానీ మీరు పొరపాటు చేసిన మీకు అవమానం కానీ ఇబ్బంది కానీ కలగకుండా చేస్తాను నేను. అది సాయి మనకిచ్చిన హామీ ఈ కథలో. బివి దేవ్ చాలా జవాబు రాస్తే చాలా బాధపడ్డాడు. చాలా బాధపడడానికి ఏముంది, తప్పు చేస్తే ఎవడైనా బాధపడతాడు. అది నేను పోల్చుకోలేకపోయానే, ఏమిటి నాకు ఇది అని చాలా బాధపడ్డాడు. ఇవన్నీ ఇంకా ఎంత తప్పు చేసి ప్రాశ్చిత్తం బాధపడ్డా చూడండి ఏమీ లాభం లేదు, అంత బాధపడ్డాడట బివి దేవ్ గారు. ఇప్పుడు ఆ బివి దేవ్ అనేటువంటి ఆయనకు జ్ఞానేశ్వరి అనే పుస్తకం చదవడానికి ఇబ్బంది కలుగుతుంది. ఆ పుస్తకం తీయగానే ఏదేదో మూలంలో ఉంది, అసభ్యకరంగా ఏదో ఆలోచనలు కలుగుతున్నాయట. కలగకూడదని నేను రూల్ లేదుగా, కలుగుతున్నాయట. పెద్దవాడు, చదువుకున్నవాడు, పెద్దవాడు, ముసలివాడు ఎవరు? బివి దేవ్. జ్ఞానేశ్వరి, మిగతా భగవద్గీత మిగతా ఏ పుస్తకాలు చదవడానికైనా ఆయనకి ఏమి ఇబ్బంది కలగడం లేదట. జ్ఞానేశ్వరి ఒక్కటే అట్ట ఇబ్బంది కలుగుతుంది. జ్ఞానేశ్వరి గురించి మీకు తెలుసు, నేను చెప్పనక్కర్లేదు. మహారాష్ట్రలో అది చాలా ప్రసిద్ధి. భగవద్గీత జ్ఞానేశ్వర మహారాజ్ రాసినటువంటిది, అది జ్ఞానేశ్వరి. షిరిడీకి వచ్చాడు బివి దేవ్, షిరిడీకి వచ్చాడు. హరి సీతారాం జోగ్ బాబా పూజలు చేస్తాడు కదా, ఆయనకి చెప్పాడు ఈ పుస్తకం ఒక్కటే చదవడానికి నాకెందుకో ఏదో ఇబ్బంది కలుగుతున్నది, విఘ్నాలు కలుగుతున్నాయి. ఏ పుస్తకమైనా చదువుతున్నాను నేను, మరి నాకెందుకు ఇట్లా ఇబ్బంది కలుగుతున్నదో అని అన్నాడట. అప్పుడు జోగ్ చెప్పాడట, చెప్పిన మాట వినాలి కదండి, చూడండి చెప్పిన మాట వినాలి కదా. ఏమని వినాలి? అయ్యా మీకు ఆ పుస్తకం చదవడానికి ఇబ్బందిగా ఉందంటున్నారు కదా, మీరు ఏం లేదు, ఆ పుస్తకం ఒక పుస్తకం తీసుకుని వెళ్ళి బాబాకి ఇవ్వండి, బాబాకి చెప్పండి చదవడానికి విఘ్నం కలుగుతున్నది, ఏదేదో ఇబ్బంది కలుగుతున్నది, నన్ను అనుగ్రహించండి అని అడగండి. బాబా వచ్చారు కదా, ఊళ్ళోకి వచ్చారు కదా, జాబేం రానక్కడ ఊళ్ళోకి వచ్చారు కదా, మరి బాబాని అడగండి. ఏమన్నాడు తెలుసా అండి? అందుకని గుర్తుపెట్టుకోండి, స్వభావం మారాలి. అందులో భక్తులే, అందుకని సత్యత హేమాధిపతి చెప్తారు, సత్యతను భక్తులకే చెప్పండి, భక్తులు కానివాడు లేదు. మనమేమి ఏదో పార్టీ పెట్టుకోవడంలే, సాయిబాబా పార్టీ కల్లా ఒక్కరున్నా చాలు, 100 మంది ఉన్నా చాలు, 1,000,000 మంది ఉన్నా చాలు, ఎవరైతే భక్తులో వాళ్ళకే చెప్పండి ఈ కథలను అన్నాడు. అందుకనే మనం గుర్తు చేసుకుంటున్నాం బివి దేవ్
చెప్పాడు హరిసీతారాం జోగ్. అయ్యా బాబా పుస్తకం ఇవ్వు. ఏది? నువ్వు చదువుకోబోయే పుస్తకమే జ్ఞానేశ్వరి. అది ఆయనకి ఇవ్వు, ఆయన నీకు ఇస్తాడంతే. ఆయన ఏం తీసుకోండి, నీకే ఇస్తాడు. మళ్ళా ఏమన్నాడు తెలుసా? ఆయనకు తెలీదా? బాబాకు తెలీదా? ఏది? నేను ఈ పుస్తకం చదువుతుంటే విఘ్నం కలుగుతున్నది బాబాకు తెలీదా? నేనెందుకు ఇవ్వాలి? స్వభావము. ఊరుకున్నాడు. మనకెందుకు వాదన? అయితే బాబా ఊరుకుంటాడా? ఊరుకోలే. ఆయన అక్కడే ఉన్న రోజులలో పక్కన కూర్చోబెట్టాట. అరే బివి దేవ్ ఇక్కడ రా, ఏంలే ముసలుడా ఇక్కడ రా, కూర్చునేవాడు కాదటండి. ఒక్క నిమిషం కూర్చుంటాట, పోయి పక్కకు పోయి కూర్చుంటాట. డబ్బులు అడిగితే, దక్షిణ అడిగితే ఇచ్చేవాడట. ఎంత నేను మొత్తం లెక్కేశా, 82 రూపాయలు ఇచ్చాడండి ఆ రోజుల్లో. ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు దక్షిణ ఇచ్చాడు. 3 పూటల. పక్కన కూర్చోరా నాయన, అందరూ ఉన్నంత. ఒక్క 2 నిమిషాలు కూర్చుంటాడు, మళ్ళా పోతాడు వెనక్కి. అది ఏం బుద్ధంటే, ముసలుడి కదా బాబా కూర్చోమన్నాడు కదా, చక్కగా కూర్చోవచ్చు కదా. బాబా నాకు జ్ఞానేశ్వరి చదవడానికి చేత కావడం లేదని అడగొచ్చు కదా. లేదండి, మనిషి స్వభావము అందరికీ ఒకే రకంగా ఉండద్దు. జ్ఞానేశ్వరి పుస్తకం చదవడానికి ఆయనకు తెలియదా అన్న వాడికి ముసలివాడిని నేను అయ్యా పొరపాటు అయిపోయింది అని అడగొచ్చుగా. లేదండి, 3 పూటలైంది. ఓ రోజు మధ్యాహ్నం పూట కూర్చున్నాడు. ఎక్కడా? బాబా పక్కన కూర్చోమంటే కూర్చోకుండా మళ్ళా పోయి ఎక్కడో కూర్చున్నాడు. ఆ పక్కనే ఒక పిల్లవాడు కూర్చున్నాడు. వాడిని అడిగాడట, బాబు నువ్వు బాబా ఎదురుగా కూర్చోగానే ధ్యానంలో పోతావు, చాలా గొప్పగా హాయిగా ఆనందంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నావు, అతను నీకు ఈ శక్తి ఎట్లా వచ్చింది అని అడిగాడు. ముసలోడు బుద్ధుడుడండి. వాడన్నాట వాడన్నాట నాకు బాబా అనుగ్రహించాడు అన్నాడు. మరి బాబా అనుగ్రహిస్తే బాబాని అడగొచ్చుగా వీడు వివిధే. ఏం చేశారు? నువ్వు నాకు ఆ విషయాలు చెప్తావా అని అడిగాట. చెప్తాను, రేపు రా మా ఇంటికి అన్నాడు. వస్తాను మీ ఇంటికి రేపు అన్నాడు. మీ అందరికీ నమస్కారం తల్లి పాదాలకు, ఎంత శ్రద్ధగా వింటున్నారో. రేపు రండి మా ఇంటికి అన్నాడు వాడు. అయితే వస్తానన్నాడు. ఏం బుద్ధి అంటే నిజంగా దీన్ని ఏమనాలి చెప్పండి? నాకు ఉంటే కానీ నిజంగా నన్ను ఎట్లయినా కొట్టాల్సిందే. వివి దేవ్ అనేటువంటి వ్యక్తికి ఏ రకమైన ఆలోచనలు కలిగాయో హేమాడి పంత్ సచేతులు రాశారు. వెళ్ళాడు ఎక్కడికి? సాయిబాబా దగ్గరికి కాదు, ఆ పిల్లవాడి ఇంటికి. అక్కడ వాడి దగ్గర ఉన్నాడు. అప్పుడు మధ్యాహ్నం ఆరతి అయిపోయింది మొన్నాడు. అప్పుడు బీవీదేవిని రమ్మని పిలవండి అన్నమాట బాబా. ఎవడో తెలుసుకున్నాడు, వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అనుకున్నాడు, పిలిచాడు. వచ్చాడు. ఎక్కడికి పోయినావు? ఆ పిల్లవాడి ఇంటికి పోయినా. ఏం చేస్తున్నావు? వాడికి మీరు అనుగ్రహించారట. ఎట్లా అనుగ్రహించారో వాడు చెప్తున్నాడు, వింటున్నాను. విన్నావా? లేదు, చెప్తుంటే మీరు పిలిచారు, నేను వచ్చాను. నిజంగా ఈ కథ ఎట్లా ఉందమ్మా? అరే నేను ఇక్కడ చెప్పడానికి కూర్చుంటే నువ్వు వాడింటికి పోతే వాడింటో వాడు చెప్తుంటే నేను పిలిస్తే వచ్చేసావా? చెప్పాడంటే చెప్పలేదంటావా? అప్పుడు ఏం చేశాడంట బాబా, ఒరే ఇక్కడ పాత చిరిగిపోయిన వస్త్రాలు ఉన్నాయి, గుడ్డ పేలికలు వస్త్రాలు, గుడ్డ పేలికలే అవి, వస్త్రాలు కూడా కావు, పేలికలు ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు కనపడటం లేదు, కాస్తంత వెతుకుతావా అన్నాడు. ఎవరు లేరు, వాళ్ళిద్దరే. మీ దగ్గర గుడ్డ పేలికలు ఏడు స్వామి, నాకు లేనిపోతే చెప్తారు. మీ దగ్గర శాలువాలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, నన్ను ఎందుకయ్యా ఏడిపిస్తావు? గుడ్డ పేలికలు ఉండవు, ఏముండవు, నమస్కారం స్వామి, క్షమించండి, నాకు బుద్ధి వచ్చింది అనొచ్చు కదా. ఉన్నాయని వెతుకుతానన్నాడు. ఏం తక్కువ లేదు, వెతికాడట. బాబా గుడ్డ పేలికలు లేవు బాబా. గుడ్డ పేలికలు లేవా? గుడ్డ పేలికలు ఎక్కడ పోయినాయి? ఎవడన్నా అంటాడండి. ఆ గుడ్డ పేలికలు పోతే ఇంకో గుడ్డ పేలిక చించుతారు, ఇంకో గుడికి పేలికలు పోయి ఇవ్వట్రా దొంగ. ఆ గుడ్డ పేలికల దొంగ ఎవడో? నువ్వే.
నేను వెతకమంటే వెతికాను కానీ నేను దొంగనంట, నన్ను దొంగంటావేం బాబా, నువ్వేరా దొంగ. ముసలోడివి, బట్టనెత్తి వచ్చింది, తెల్లగా ఉంది బట్టనెత్తి, ఇంత ముసలితనం వచ్చినా నీకు గుడ్డపేలి కూడా దొంగిలించే బుద్ధేం బుద్ధిరా అన్నాడు. వింటున్నారా? ఇంత ముసలితనం వచ్చినా, కొంతమందికి చిన్నతనంలో ఉంటుంది, మధ్యతనంలో ఉంటుంది, అంటే అనుభవాలు ఇన్ని వచ్చినా కూడా నీకు ఇంకా ఇదే బుద్ధా. కొంతమందికి ఇంట్లో అన్నీ చేసి పెడతారు కానీ అర్ధరాత్రి 11 గంటలు అయితే డబ్బాలు వెతుక్కుంటారు. ఎందుకమ్మా నవ్వుతారు? ఎందుకు వెతుక్కుంటారంటే అది వాళ్ళ స్వభావం. అన్నీ పెడతారు వాళ్ళకి, ఏమున్నాయి ఆ డబ్బాలో, ఈ డబ్బాలో ఏమున్నాయి, ఇక ఎందుకంటే ఈ రాత్రిపూట ఎందుకు వెతుకుతారు అది చెప్పరు. అది అంతే, వెతుకుతారు. అదేంటంటే ఆ ముసలితనంలో వృద్ధాప్యం అంటారే, ఆ చెప్పల చిత్తం కాదు, కొంతమందికి ఆ స్వభావం అది. మా ఆయన అంతేనండి, మా అన్నయ్య అంతేనండి, అంతే, వాళ్ళ స్వభావం మారదు. అందుకని ఇదంతా ఎందుకని ఆ రాత్రి కూడా పడుకునేటువంటి డబ్బా అక్కడే పెడతారు వాళ్ళు. అట్లా కొంతమంది స్వభావం ముసలితనం వచ్చినా కూడా అట్లాగే ఉంటుంది, మారదు. మారాలంటే ఏం మామూలు విషయం అండి. మీరు మారరు సార్. ఇప్పుడు ఉమామేశ్వరరావు మారుతారా, వాళ్ళ ఆవిడ మారుతుందా, ఈ పద్మావతమ్మ మారుతుందా? ఎవరు చెప్పినా మారరు. వాళ్ళు పెద్దవాళ్ళే. అమ్మా ఎందుకమ్మా ప్రతి సంవత్సరం నామం పెడతావు మీ ఇంట్లో, 108 రోజులు పెట్టావు, ఎంత ఓపికగా. నిజంగా నేను 2 రోజుల్లో ఎప్పుడో పోయినా, ఆ 108లో నాకు ఓపిక లేదు. అంతే, 108 రోజులు వాళ్ళ ఇంట్లో నామం. ఆ ఇల్లు ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది, అంతే, దీని సగం ఉంది. అక్కడే ఆమె పడుకుంటుంది, అక్కడే ఆమె ఉంటుంది. ఆడ కూతురు వస్తుంది, అల్లుడు వస్తాడు, బంధువులు వస్తారు. చేసిందమ్మా 108 రోజులు చెయ్యాలని సంకల్పించుకొని ఎవరిని అడగలే, చేసింది. ఇప్పుడు మారమంటే మారుతుందా? ప్రతిసారి మొన్న ఈ మధ్యనే నాకు డేట్లు మర్చిపోయినాను, నామం పెట్టింది మళ్ళీ సప్తాహం, మళ్ళా సంవత్సరం సప్తాహం పెడుతుంది. ఎక్కడి నుంచో పిలిపిస్తుందమ్మా, వాళ్ళకందరికీ భోజనాలు ఇవన్నీ పెడుతుంది. ఎప్పుడు చివరి రోజు ఎప్పుడో ఊరేగింపు చేస్తుంది, భయంకరంగా అనకూడదు పొరపాటుగా, చాలా వేడుకగా. ఎందుకమ్మా, ఎందుకంత? మారమంటే మారదని. ఆమె మొండి, ఆమె కూతురు చెప్పిందో ఏమో లేదు నాకు తెలియదు, బంధువులు చెప్పుంటారు. ఎందుకు పెద్ద ఆమె నువ్వు హాయి నిశ్చింతగా కూర్చో, లేదండి. చూడండి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆధ్యాత్మికంగా ఒక నమ్మకం కలిగిన తర్వాత, అనుభవం కలిగిన తర్వాత పెద్ద మనుషులైనా ముసలి వాళ్ళైనా మారరు. అట్లా ఆధ్యాత్మికంగా లోపత్వం కనుక ఉంటే ముసలితనం వచ్చినా మారరు. ముసలితనం వస్తుంది, ఆధ్యాత్మికత ఉంటుంది, కానీ లోభత్వం ఉంటుంది. నేను అనేది లోభత్వం ఉంటుంది. ఇంత ఆధ్యాత్మికతలో లోభత్వం అడ్డుకోడా అని చెప్పాను కదా, ఆ లోభత్వం ఉంది. ఎవరికి? దేవికి. నువ్వు దొంగవురా అన్నాడండి. బా, ఎంత కొట్టడానికి పోయినాడంటే, దొంగతనం చేస్తావురా ముసలోడివి అని అంటున్నాడట. చాలా బాధ వేస్తున్నది, ఎవరూ లేరు చెప్పుకోవడానికి. చివరికి అప్పుడే ఇంకా ఒక 10 నిమిషాల తర్వాత ఇట్లా తిడుతూ కొట్టబోతుంటే దీక్షిత్ వచ్చాడట. అయ్యా వీడేదో అయిపోయింది, కాళ్ళు చేతులు విరిగిపోతాయి, బాబా కోపం వచ్చిందంటే ఇంకేం చేస్తాడో తెలియదు. దొంగ ఎద్దవా దొంగ, నువ్వు ముసలోడివై ఉండే అంటున్నాడట. ఊరి నాయనో ఈయన మీద పడ్డాడంట. దేవుడా, విషయం ఏం తెలియదు. మెల్లగా బీవీ దేవుని పక్కకు తీసుకొచ్చారు. ఎవరు తీసుకొని వెళ్ళిపోయారు. అయిపోయింది. సాయంకాలం చూడండి పిలిపించాడు. అగో ఆ ముసలాడిని కథ పిలవండి మళ్ళా. బీవీదేవ్, వారి నాయన మళ్ళా నాకు తప్పదేమో, కానీ బీవీదేవ్ అనుకున్నాట, బాబా నన్ను అనవసరంగా అది కొట్టడానికి ప్రయత్నం చేశాడు, నన్ను దొంగ అన్నాడు. ఇప్పుడు ఆయన మనసు మారిపోయిందేమో, ఆయన మనసు మారిపోయిందేమో. అరే ముసలోడా, పొరపాటుగా అన్నారా, చాలా పెద్దవాడు నువ్వు, పొరపాటుగా అన్నాను అని నాతో అనడానికి కోసం నన్ను పిలిపిస్తున్నాడేమో అనుకున్నాడట. ఎవరో తీసుకొని వెళ్ళారు. ఎవరి దగ్గరికి? బాబా దగ్గరికి వెళ్ళాడు. కూర్చున్నాడు. ఒరే
ఏం చెప్పాడు తెలుసా? ఒరేయ్ నువ్వు దొంగ వేరా, మళ్ళా దొంగ అంటాడేంటి సార్? గుడ్డపేలిక, అది కూడా ఇది గుడ్డపేలికలు దొంగిలిస్తావురా? బా ఏంటి నన్ను ఇట్లా చంపుతున్నాడు? గుడ్డపేలికలని. నేను జలతార శాలువా ఇవ్వాలనుకున్నా నీకు, నువ్వు మాత్రం గుడ్డపేలికలు దొంగిలిస్తావా? ఒకటికి 2 సార్లు చెప్పిన తర్వాత అప్పుడు అబ్బా అర్థమైపోయింది. నేను జలతారు శాలువా తీసుకోవడానికి నీ దగ్గరికి నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే నేను గుడ్డపేలకు దొంగిలించడం అంటే అర్థమైంది. నేను నా ప్రవర్తన, నా లోపత్వం ఏమిటో నువ్వు కనుక్కున్నావు, బాగా చెప్పావు. ఇంకా నాకు ఇప్పుడు అర్థమైంది, ఇంకా బుద్ధి వచ్చింది అయ్యా. అప్పుడు అన్నాడట, నాకు జ్ఞానేశ్వరి ప్రసాదించు స్వామి. అప్పుడు జ్ఞానేశ్వరి పుస్తకం తీసుకురా అన్నాడు, ఇచ్చాడు. అంటే జ్ఞానేశ్వరి అనే పుస్తకం చదవడం ఒక్కటే కాదమ్మా, పుస్తకాలు చదవడానికి బాబా చెప్పలే. కొంతమంది చాలామంది అంటుంటారు ఏమని, విష్ణు సహస్రనామం పుస్తకం అందరూ చదవాలి సార్. ఎవరు? సాయిబాబా భక్తులందరూ. నేను ఆ విషయం చెప్పడానికి కాస్త ఆలస్యం అవుతుంది. విష్ణు సహస్రనామ పుస్తకం అనేది మన శ్యామాకి ఇస్తాడు బాబా, ఇచ్చాడు. కానీ రామదాసు అనేటువంటి వాడికి ఎట్లాంటి ఆ బుద్ధి పోగాలి. మనం ఎవరికైనా ఏదైనా పుస్తకం ఇచ్చినప్పుడు మన బుద్ధి ఎట్లా ఉండాలి? కోపం ఉండకూడదు, అసూయ ఉండకూడదు. నాకంటే ముందు వాడు నాకంటే బాగా చదువుకొని బాగా నాకంటే పేరు సంపాదించుకుంటాడేమో అనే బుద్ధి ఉండకూడదు. ఇవన్నీ ఉండాలి. అవి రామదాసుకున్నాయి. అట్లా ప్రవర్తించకూడదు, అది మనం నేర్చుకోవాలి. అట్లాగే ఇక్కడ జ్ఞానేశ్వరి అనేటువంటిది, జ్ఞానేశ్వరి రాసిన ఆయన ఎంత చిన్న వయస్సు అండి. జ్ఞానేశ్వరి మహారాజ్ కోట్ల మంది మహారాష్ట్రలో మరాఠీ భాషలో మాతృభాషగా ఉండేవాడికి జ్ఞానేశ్వరి అనేటువంటిది తెలియకుండా ఉండనే ఉండదు. భగవద్గీత అన్నా తెలియదేమో కానీ జ్ఞానేశ్వరి మాత్రం తెలుస్తుంది. అది ఏంటి? భగవద్గీత సారాంశమే. ఏమిటి ఆ సారాంశం? నిరహంకారత, నిరభిమానము, లోభత్వం లేకుండా ఉండడం. జ్ఞానేశ్వరులు అదే చెప్పబడింది. అంటే నేను చేస్తే నాకేమొస్తుందో, డబ్బు కాదు, ఒకటే కాదండి. నేను ఏదన్నా వాడికి చేస్తాను, నాకేం లాభం? నేను ఏదన్నా కాసేపు వాడి దగ్గర కూర్చొని ఏదో వింటా, నాకేం లాభం? ఈ లాభాలు లెక్కేస్తాడు. లాభం లేదు కాదు, లాభం ఉంది, కూర్చో అంతే. అందుకనే ఈ మధ్యనే నేను విన్నాను, ఈ యక్షుడు అడిగాడు కొన్ని ప్రశ్నలు ధర్మరాజుల వారిని. ధర్మరాజును అడిగాడట లాభం అంటే ఏమిటని యక్షుడిని. అప్పుడు ధర్మరాజుకి యక్షుడు చెప్పాడట, యక్షుడికి ధర్మరాజు చెప్పాడట ఏమని, లాభం అంటే ఏమిటి? మనం ఏమనుకుంటాం, ఏదో అనుకుంటాం. ఏమైపోయింది, ఆమె మార్చుకుంది, నేను కూడా మార్చుకుంటా, డబ్బులు ఉన్నాయి కదా. వద్దు, భగవంతుడు ఇచ్చాడు. ముక్కు కానీ, చెవులు కానీ, కాళ్ళు కానీ, కళ్ళు కానీ. ఎంత చక్కగా మీ అమ్మ నిన్ను కన్నదండి. ఎంతమందికి కళ్ళు లేవండి, ఎంతమంది కళ్ళు లేక కనిపించకుండా వాళ్ళకి అమ్మలేదా? వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. కానీ వాళ్ళు బాధపడ్డాలే. మన దగ్గరికి కొంతమంది వస్తుంటారు, మీరు చూస్తుంటారు, వాస్తు అని కొంతమంది గుడ్డివాళ్ళు, ఏది సత్యత వినడానికి వింటారండి. మరి వాళ్ళకున్నంతట, అంటే కొంతమంది వాళ్ళకు శక్తి ఉంది సార్. ఏం శక్తి సార్? నీకు ఏం శక్తి తక్కువ ఉంది? నీకేం శక్తి తక్కువ ఉంది? నీవేమో తక్కువ చేసుకుంటావు, వాళ్ళనేమో పెంచుతావా? వాళ్ళు చాలా ఉన్నా నాకు భగవంతుడు ఇంతే ఇచ్చాడు. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. నేను చెప్తున్నా, ఇప్పుడు షిరిడీలో ఒక జ్ఞాన యజ్ఞం జరిగింది. ఎవరు స్పాన్సర్ చేశారో తెలుసా? అది నాకు నంబర్ గుర్తులేదు, చాలా ఏండ్ల క్రితం. ఎక్కడ జరిగిందంటే అది ఖండోబగుడిలో జరిగింది. మొత్తం మేము వెళ్ళిన వాళ్ళందరికీ ఏది టికెట్లు అన్నీ బుక్ చేసింది ఎవరంటే గుడ్డివాళ్ళే, ఓన్లీ బ్లైండ్ స్టూడెంట్స్. నాకు చాలా నిజంగా వాళ్ళని అడిగారు, అంటే గుడ్డివాళ్ళు పెట్టారు కదా జ్ఞాన యజ్ఞం, ట్రస్ట్ చైర్మన్ వచ్చి అడిగాడు, మీరు బాబా దర్శనం చేసుకున్నారా అని. ఎవరి వాళ్ళని? గుడ్డివాళ్ళని. వాళ్ళందరూ ముందు కూర్చుంటారు, ఆ తర్వాత మమ్మల్ని కూర్చోబెడతారు. సరే, నాకు మైకు అంతా స్టేజ్ అంతా ఉంది. అడిగాడు చైర్మన్ గారు వచ్చి,
చేసుకోలేదు. ఏమి మేము పాసులు ఇస్తాం అక్కర్లేదు, ఈ జ్ఞానయజ్ఞం అయిపోయిన తర్వాతనే చేసుకుంటాం. ఏమిటండి అక్కడ పోయి చూస్తే ఏం కనిపిస్తుంది వాళ్ళకి? ఎంత అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనకి ఏదైతే భగవంతుడు ఇచ్చాడో, నాకు ఈ రోజున కంఠం ఇచ్చాడు, కాలు సరిగ్గా నడవడానికి ఇవ్వలే, ఇస్తాడు ఉమాశ్వరరావు అన్నట్టు ఇంకా కాస్త మెరుగు అవుతుంది ఆశ నాకు. అదే నేను ఎవరికైనా ఏదన్నా అనారోగ్యంగా ఉంటే షిరిడీకి వెళ్ళండి సార్, షిరిడీకి వెళ్ళండి అంతే, అక్కడ మీకు బాగవుతుంది. అక్కడ అడుగు పెడితే చాలు, ఆ తర్వాత దాని ఎనర్జీ ఏమిటో మీకు తెలుస్తుంది. ప్రతి సంవత్సరం షిరిడీకి వెళ్తుంటారు కొంతమంది, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వాడికి తెలుస్తుంది. వెళ్ళండి షిరిడీకి. షిరిడీ ఆ నేల ఎట్లాంటిదంటే, బాబా నడిచాడు అక్కడంతా, మామూలుగా భిక్షకి వెళ్ళేవాడు. మరి షిరిడీ నేల అంత పవిత్రం ఎందుకైందంటే, ఆ షిరిడీ నేల అంతా బాబా పవిత్రం చేశాడు. అడుగు పెట్టండి చాలు. కుంటివాడిని గుడ్డివాడిని చేశాడు, గుడ్డివాడిని కళ్ళతో చేశాడు. అన్నీ మనం సత్యత చదువుతాం. ఏమోనండి షిరిడీ పోవాలంటే పోండి అని చెప్పే నాకు ఈరోజు కాలు సరిగ్గా లేదు. అదిగో ఉమాశ్వరరావు గారు షిరిడీలో జ్ఞానయజ్ఞం చేయాలి 5 రోజులు, ఏదో నిన్ననే అనుకున్నాం 5 రోజులు కొన్ని, అదే మా అబ్బాయి తిథి వ్యవహారం ఉంది కాబట్టి అన్ని రోజుల పాటు వీలు కాదు, 3 రోజులు 5 పూటలు అనుకున్నాం. ఎలా వెళ్ళాలి మెల్లమెల్లగా చూద్దాం ఎట్లా అట్లా. ఆయన కోరిక కాదు, నా మనసులో ఉండే మాట, షిరిడీలో అడుగు పెట్టాలి. ఎందుకంటే 2 ఏళ్ళు అయిపోయింది, ఆయన చూచాడు, చచ్చి బతికే నేను. మా ఆవిడికి చెప్పారు, మీ అమ్మవారు మీ వారిని రక్షించిందండి. అందుకని ఆమెకు అమ్మవారంటే కాస్త, అంటే అంత దుస్థితిలో నుంచి బయటకు వచ్చి ఇప్పుడు నడుస్తున్నాను, వాకర్తో ఇక్కడికి వచ్చాను. ఈ జ్ఞానయజ్ఞం అద్భుతంగా జరుగుతున్నది. ఈ జ్ఞానయజ్ఞంలో నేను అదే నాకు ఇచ్చాడు, కంఠం ఇచ్చాడు, కాస్త నడవడానికి శక్తి ఇచ్చాడు. ఇక్కడికి రాగానే పెద్దవాళ్ళందరూ నన్ను తీసుకొని వస్తున్నారు. వాళ్ళేం చిన్నపిల్లలు కాదు, వయసులో లేరు. ఏమిటిది ఇంతమంది ఉన్నారుగా, నాకు కంఠం ఉందిగా, నేను కూర్చోగలుగుతున్నారు కదా, ఇదంతా దీంతో తృప్తి పడరా? ఇది మళ్ళా పడుతుందో పడదో, ఈ జన్మ ఇంతేనో అంతే. నువ్వు ఎంతమంది అండి కుంటివాళ్ళు చక్కగా మాట్లాడేవాళ్ళు లేరు, ఎంతమంది గుడ్డివాళ్ళు బాగా మంచి మంచి పేరుతో ఉన్నవాళ్ళు లేరు. తెలుసు కదా, మేము వంగళపల్లి బాలమురళీ కృష్ణ గారి శిష్యుడు ఉన్నాడు ఒక ఆయన బ్లైండ్, ఏం పాడతాడండి పాటలు. ఎట్లొచ్చినా వాడికి పుస్తకం తీసుకొని చదువుకొని కంఠస్థం చేశారా? ఏదో చేశారు. నేను ఎందుకంటున్నాండి, ఈ స్థితి ఇక్కడికి వచ్చింది. ఒకప్పుడు చెప్పాను, తిరిగాను, మరి ఇప్పుడు తిరగలేకపోతున్నాను. ఈ కంఠం ఉంది, మాట్లాడగలుగుతున్నావు, అది కరెక్ట్గా. అందుకని ఇంతకుముందు మీరు మాట్లాడుతుంటే ఏదో కాస్త ఇదిగా ఉండేవాళ్ళు అన్నారు ప్రసాదరావు గారు. ఇప్పుడు ఎక్కడ కూడా ఏ రకమైన నేను పొరపాటుగా ఒక్క పదం కూడా వాడకుండా మీ ముందు మననం చేసుకుంటున్నాను. బివి దేవ్ అనే వ్యక్తికి జ్ఞానేశ్వరి ఇచ్చాడు కదా. ఇచ్చిన తర్వాత ఆయన చదివాడా లేదా చూడాలిగా. ఆ పని కూడా బాబా చేశాడట. ఏందండి నిజంగా ఆయన ఎంబడి పడతాడు. కొంతమంది అనుకుంటారు, ఈ ముసలుడు మా ఎంబడి ఏం పడుతున్నాడు సార్, తట్టుకోలేకపోతున్నాం. వద్దురా బాబు, మా ఎంబడి పడకరా నాయన అనుకున్నా, మా ఎంబడి పడతాడేంటి సార్? పడతాడు. ఎందుకు? నీ బిడ్డ, నా బిడ్డ, వాడు పోవడం కాదు, మళ్ళా జన్మ ఇచ్చి ఎన్ని జన్మలు ఎత్తినా నేను ఎంబడి ఉంటా. వాళ్ళు వద్దనుకున్నా నేను వెంబడి పడతా, వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా నేను వెంబడి పడతా అని మనకు తెలియకుండానే మనం వెంబడి ఉంటాడు. బివి దేవ్ ఒక ఇంట్లో కూర్చొని జ్ఞానేశ్వరి చదువుతున్నాడు, ఇంకా ప్రారంభం చేశాడు. బాబా అప్పుడే ఏది ఆ పుస్తకం చదవంగానే ఆ స్వప్నంలో, అంటే చదివిన తర్వాత, అది స్వప్నం కాదు, నిజంగా తెల్లవారిందో ఏమో, బాబా అడిగాట, చదువుతున్నావా? చదువుతున్నాను బాబా. అర్థమవుతుందా? చెప్పేశాడు. నాకు అర్థం కావడం లేదన్నాడు. ఎందుకు అర్థం కావడం లేదు? ఏం మాట్లాడలేదని. ఏమన్నాడు? అప్పుడు బాబా అన్నాడు, ఎందుకు అర్థం కావడం లేదో తెలుసా?
నేను ఎదురుగ్గా ఉన్నానని చదువుకోవడం లేదు. ఇదే మనం సచ్చరిత్ర చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎదురుగ్గా ఉన్నానని చదువుకోవడం లేదు. పక్కవాడికి చెప్పగలిగినటువంటి స్థితిలో ఆ పుస్తకం చదవాలి. ఏ చదివినా చదివేటప్పుడు పెద్దగా చదవాలి. పెద్దగా చదవాలంటే పక్కవాళ్ళు వింటున్నట్టుగా కాదండి, పెద్ద మనస్సుతో చదవాలి. అది నువ్వు నిదానంగా చదువు. చివరిది ఏంటి? చదివేటప్పుడు నిదానంగా చదవాలి. ఈ 4 లక్షణాలు మళ్ళీ నేను రిపీట్ చేయనక్కర్లేదు, మీరు రాసుకోండి. ఇది రాసుకోనక్కర్లా, సబ్జెక్ట్లో ఉంది. నేను కొత్తగా చెప్పడంలే. బాబా చెప్పాడు, చదివేటప్పుడు నేను ఎదురుగా ఉన్నానని చదువు, చదివేటప్పుడు పక్కవాడికి చెప్పేటట్టుగా చదువు. నువ్వు చదువుతున్నావు, ఏం చదువుతున్నావు? సార్ చదువుతున్నా సార్ సచరిత్ర. కాదు సార్ నాకు చెప్పండి సార్. ఏమో సార్ చదువుతాను, నాకే అర్థం కావడం లేదు సార్. ఇంకెందుకని చదవడం? నువ్వు చదువుతున్నావు, పక్కవాడు కూడా తెలుసుకోవాలి. వాడు అడిగాడనుకో, కనీసం ఈ అధ్యాయం చదువుతున్నాను, నాకు సరిగ్గా అర్థం కావడం లేదు, మనం పోయి అడుగుదాం ఎవరినన్నా, ఉండాలిగా. మూడవది ఏంటి? పెద్దగా చదవడం అంటే గుర్తుపెట్టి దీనికి 2 అర్థాలు ఉన్నాయి. పెద్దగా ఎవరైనా చదువుతున్నారనుకో, వాడికి నిద్ర రాదు. పిల్లలకి మనం చెప్తాం, ఏందా చదువుతున్నావు? చదువుతున్నా. ఏం చదువుతున్నావురా? ఏందో మౌనంగా. కాదు, వాడు చదవడానికి నిద్రపోతున్నాడు. పెద్దగా చదువు, నాన్న చెప్తాడు పెద్దగా చదువు, అప్పుడు నిద్రపోతుంది. పెద్దగా చదువుతున్న నిద్ర ఎట్లా వస్తుంది? అది అంటే నీకు నిద్ర, బద్ధకం, చంచలత ఇవి లేకుండా చదువు అని ఒకటి. రెండవది పెద్ద మనసుతో ఒకసారి చదివాను కదా సార్, ఒకసారి చదివాను 10 సార్లు ఏం చదువుతా చదువు 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 అంటాడైనా మామేశ్వరరావు గారు. ఏం చదువుతాం సార్? చదువు. చదువు అంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, చదువుతున్నావు కాదు, అది మననం చేసుకో, నిధిధ్యాత మననం. అది ఈ రకంగా 4 విషయాలు. గుడ్డ పేలికలు దొంగిలించడం ఏంటండి? ఆ తర్వాత బాబా అనుగ్రహించడం ఏమిటండి? మనకుండే స్వభావాలు. అది బీవీ దేవ్ గురించి చెప్పింది కాదు, ఆయనకొక్కడి గురించి కాదు, మనందరికీ ఇది ఒక రకమైనటువంటి బోధ, ఉపదేశం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సచ్చరిత్ర అనేది అది ఒక ఉపదేశం చేసేటువంటి భగవద్గీత అండి. ఎవరి స్వభావాలు ఎంత గొప్ప భక్తితో ఉన్నా వారికి ఉండేటువంటి ఆ లోలో ఉండే స్వభావాల్లో మార్పు రావాలి. ఆ మార్పు, ఆ నిష్ఠ, ఆ రకమైనటువంటి అది వస్తే అప్పుడు ఎవరండి ఇంకక్కర్లే, మనకు తెలిసిపోతుంది. బాబా నాకు తోడున్నావు బాబా, నాకు ఇంకేం ఇష్టం లేదు, నేను ఆనందంగా తృప్తిగా. ఎందుకంటే లోభత్వం పోయింది, అహంకారం పోయింది, నిరహంకారత వచ్చింది. ఎవరు మాట్లాడినా బా ఎంత బాగా అండి. అందుకని నేను ఆ ఉమామేశ్వర మన రాజ్యలక్ష్మి గారు, అదిగో ఆడు ఉంది, నిన్న కూడా అంటే అమ్మా మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలమ్మా నేను. ఎందుకంటే నేను నేర్చుకోవాలమ్మా. ఎంత అనారోగ్యంలో ఉంటుందో నేను చెప్పకూడదు. ఆమె అనారోగ్యం, వయస్సు పెద్దదే, డిప్యూటీ కలెక్టర్ పనిచేసి రిటైర్డ్, కానీ ఎంత నిరహంకారత అండి. అగో ఆయన భర్త ప్రసాదరావు గారు. మిగతా వాళ్ళ పేర్లు నేను చెప్పలేదని దయచేసి ఏమనుకోకండి, మీరు నాకు పరిచయం లేదు. మీకుండే నిరహంకారత, మీకుండే నిరాడంబరత ఉంటుంది, ఉండాలి. ఉండకపోతే ఇట్లా కూర్చోలేదు. కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ బీవీ దేవులు, హేమాది పంతులా కాదు, వాళ్ళకంటే గొప్పవాళ్ళే. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు బాబాను చూచారు, మాట్లాడారు, అని చెప్పినట్టు ఉన్నారు. ఈరోజు బాబా లేడుగా. అయినా వీళ్ళు ఏది చేసినా మాకు బాబా చెప్పాడండి, బాబా మా పక్కన ఉన్నాడండి. ఇంతమంది ఉంటే మాకు బాబా లేడా? ఒక రకమైన. అందుకని నాకు ఒక్కసారి దిగులు, నిరాశ. ఎందుకంటే మా ఆవిడతో చాలా ఏ మొహమాటం లేకుండా చెప్తున్నా, చాలా నిరాశగా ఎన్నో బాధలు పడ్డా. ఎందుకంటే ఈ స్థితిని చూసి అప్పుడు అనుకుంటా, ఏం బాబా ఎందుకు ఇట్లా, ఇంతమంది ఉన్నారే, వీళ్ళందరూ ఉన్నారు, నాకేం దిగులు లేదు. మళ్ళా ఒక ఉత్సాహం ఎందుకు వస్తుంది? ఆ దిగులు, భయం. ఎప్పుడు అమ్మాయి దగ్గర మనవరాళ్ళు, వాళ్ళ వృత్తి, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ చదువులు, వ్యవహారాలు. కానీ అక్కడ లేదు ఇది. కానీ అప్పుడప్పుడు నువ్వు మననం చేసుకో, నీకు తోడున్నాడు బాబా. అందుకని ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, నేను ఒంటరి వాడిని కాను. రాసుకోండి, నేను ఒంటరి వాడిని కాను. సాయిబాబా భక్తులందరూ ఒంటరి వాడిని కానంటే
నీ వెంబడి భార్య పిల్లలు కాదు, బాబా ఉన్నాడు నా పక్కన అనే భావన మన మనస్సులో కలగాలి. అదే మనకు బాబా ఇస్తున్నటువంటి సత్యచరిత్ర ద్వారా, గురు చరిత్ర ద్వారా మనకి ఇస్తుంది. గురువు మనం వెంబడి ఉంటాడండి. ఇంతకంటే మనకేం కావాలండి? ఈ రకమైనటువంటి అనుభవాలు మనం పొందుతున్నాం కాబట్టి మీ అందరి ముందు మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ చివరిగా ఒక పాటను మననం చేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. రేపు మళ్ళీ ఏం చెప్పాలి నేను చెప్పనక్కర్లేదు. ఇప్పుడు స్వస్తి జరిగిపోతుంది. ఇంకా రేపటి నుంచి ఈ మందిరంలో మీ ముందు మననం చేసుకునే ఇవి ఉండదు. స్వస్తి ఈరోజు అయిపోతుంది, జ్ఞాన యజ్ఞం. తర్వాత ఎక్కడ నేను నాకున్న నమ్మకం కొద్దీ చెప్తున్నాను. నేనే అనౌన్స్ చేయవద్దనుకుంటున్నాను, కానీ అనౌన్స్ చేస్తూ షిరిడీలోనే అనుకుంటున్నాను. 5 రోజులు కాకుండా 3 పూటలు 5 రోజులు. మరి చూద్దాం. మీరు తప్పట్టు కొట్టారు, కానీ మా ఆవిడ అక్కడి నుంచి నన్ను చూస్తున్నది. ఎందుకు చెప్పొద్దంటే ఎందుకు చెప్తున్నామని. వెళ్ళాలి అంతే. కాబట్టి 623 జరుగుతుంది. తర్వాత ఎక్కడెక్కడ ఏమిటి అసలు పూర్తిగా నేను చెప్తున్నామ్మా. మీ ఇంట్లోకి వచ్చి నేను చెప్తాను, నాకు సందేహం అక్కర్లేదు. పద్మావతమ్మ గారింటో చాలా జరిగాయి, కానీ నాకొక్కటే కావాల్సింది శ్రద్ధగా వినేవాళ్ళు ఉంటారు. నేను ఉండాలని ముందే నేను ప్రిస్క్రైబ్ చేయను. మాకు కావాల్సింది ఒకటే, మీ ముందు నేను మననం చేసుకునే అవకాశం కల్పించండి. నాకు రక్షణ, నాకు ఆహారం, నాకు మందు ఇదే. నాకు ఈ మందు లేకపోతే నాకు ఏదేదో నీరసం పుడుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి స్థితి నాకు ఇవ్వకుండా మీరందరూ నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటూ చివరిగా ఒక పాట మననం చేసుకొని సెలవు తీసుకుంటాను. అందరికీ తెలుస్తుంది. అందరినీ రక్షించు సాయినాథుడు, అందరిలో నివసించే సాయినాథుడు, అందరినీ రక్షించు సాయినాథుడు, అందరిలో నివసించే సాయినాథుడు, ఎందరెందరో సేవలందుకున్న గనుడాతడు, ఎందరెందరో సేవలందుకున్న గనుడాతడు, ఎన్నెన్నో మహిమలతో భక్తుల బ్రోచే ఆతడు, అందరినీ రక్షించు సాయినాథుడు, అందరిలో నివసించే సాయినాథుడు, బ్రహ్మాది దేవతల రూపమతడు, హరిహరానాథుడైన స్వామి అతడు, అంతటా నిరతియుండు ఆది పరాశక్తి అతడు, అంతటా నిరతియుండు ఆది పరాశక్తి అతడు, అన్ని రూపాలలో అర్పించే దేవుడతడు, అందరినీ రక్షించు సాయినాథుడు, అందరిలో నివసించే సాయినాథుడు, బాబో ఈ కుష్టు వ్యాధి హతమార్చినాడు, నీళ్లతో దీపాలను వెలిగించినాడు, సాతమాంతాపతికి సాయిగా నిలిచినాడు, సాతమాంతాపతికి సాయిగా నిలిచినాడు, ద్వారకామాయిలోన దేవునిగా విలచినాడు, అందరినీ రక్షించు సాయినాథుడు, అందరిలో నివసించే సాయినాథుడు, బ్రహ్మాది దేవతల రూపమతడు, హరిహరానాథుడైన స్వామి అతడు, అంతటా నిలచియుండు ఆది పరాశక్తి అతడు, అంతటా నిలచియుండు ఆది పరాశక్తి అతడు, అన్ని రూపాలలో వెలిగించే దేవుడు, అందరినీ రక్షించు సాయినాథుడు, అందరిలో నివసించే సాయినాథుడు, బాధలలో ఆదుకునే బంధువతడు, రోగాలను మసి చేసే వైద్యుడతడు, బాధలలో ఆదుకునే బంధువతడు, రోగాలను మసి చేసే వైద్యుడతడు, రాజాది రాజయోగి రాజ సద్గురువతడు, రాజాది రాజయోగి రాజ సద్గురువతడు, రాజేంద్రుడు నమ్ముకున్న దేవాది దేవుడతడు, అందరినీ రక్షించు సాయినాథుడు, అందరిలో నివసించే సాయినాథుడు, మన అందరిలో నివసించే సాయినాథుడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిన్మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధునాసనాः సంతు జీవంతు శరదాం శతం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు
सह नो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సాయిరామ్. సాయి భక్తులకి, సాయి బంధువులకి అందరికీ కూడా ఈ సప్తాహం 4వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా షిరిడి సాయి జ్ఞాన యజ్ఞాన్ని గత 30 సంవత్సరాలుగా మన ప్రాంతంలో శ్రీ కృష్ణావతి రాజేంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. అది మనకి అలవాటుగా అయిపోయింది. అందుకనేమో జనవరి 1 వస్తుందంటేనేమో 31 రాగానే అర్ధరాత్రి 12 గంటల దాకా బాబా గుడి తెరవబడి బాబాని మొదటి దర్శనం చేసుకుంటాము. తెల్లవారి 1వ తారీఖు వస్తే ఎప్పుడు ఆయన ప్రవచనం ఉంటుందా, ఎప్పుడు మనం చేసుకుందామా అని మనలో ఆ ఉత్సాహం ఉంటుంది. అలాగే మా కమిటీ వారు కూడా ఎంతమంది మేము మారుతున్నా కూడా ఆయన ప్రవచన విషయంలో ఎక్కడ ఎవ్వరు కూడా ఎందుకండి పాపం అని అన్న మాట కూడా రానివ్వరు. పెడదాం, చేద్దాం, తప్పకుండా చేయండి అని చెప్పి అనుకుంటూ వచ్చారు. కానీ ఆయన ప్రవచన విషయంలో మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి లోటుపాటు లేకుండా మనం చేసుకోగలుగుతున్నాం. అందులో భాగంగానే కాస్త ఒక 5 నిమిషాలు నా టైం ఇవ్వండి, నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. దయచేసి ఇవాళ చివరి రోజు కనుక నేను కూడా కొంత చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రత్యేకంగా లారు వీళ్ళు ఎవరైతే ఈ వారం నుండి కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ షూట్ చేస్తూ మనకి యూట్యూబ్ ద్వారా వాళ్ళు మనకి పంపిస్తున్నారో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టవలసింది మనం చేసుకుంటూ ఉన్నాను. ఉచితంగా కన్వెన్స్ పెట్టుకొని కెమెరా తీసుకొని సెట్టింగ్ తీసుకొని స్వామికి ఫోన్ చేసి ఉప్పల్లో ఉంటారు వాళ్ళు. అక్కడి నుంచి స్వామి మేము వస్తాము అని చెప్పి అన్నారు. అది మామూలు మాట కాదు. ఒక కెమెరా రావాలంటే కనీసం 1000 నుంచి 3000 రూపాయలు ఖర్చు వస్తుంది. అటువంటి దానికి వాడు వచ్చి ఉచితంగా మన దగ్గర కార్యక్రమం చేస్తున్నందుకు గాను మన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే షిరిడి కూడా రావడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. స్వామి ఇప్పుడు చెప్పినట్టుగా 3 రోజులు 5 పూటలు 3 రోజులు 5 పూటలు. అందుకని ఉమామహేశ్వర కూడా చెప్పాను స్వామికి ఇలా సరే మంచిది. ఎందుకంటే రావాలి పోవాలంటే చాలా ఇబ్బంది. దగ్గర కాదు, దాదాపు 700 కిలోమీటర్లు. కనీసం మనకి 14-15 గంటలు పడుతుంది షిరిడి వెళ్ళాలంటే. ఆ ప్రయాణం ఆయన చేయగలగాలి. ఆయనతో పాటు మేము కూడా మనం వెళ్ళగలిగే అవకాశం ఇవ్వాలి. అందుకని చాలా కష్టమే అది. అయినా సరే ఆయన ఉత్సుకతగా సంతోషంగా నేను వస్తాను అని చెప్పి అన్నందుకు గాను నిజంగా నాకు అందరికీ ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా ఉమామహేశ్వర గారికి వారి దంపతులకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ఆయన రావాలి, స్వామి గారి యొక్క కార్యక్రమం జరగాలి అని తపన ఉంది. ఎక్కడికి వెళ్తే అక్కడ రామేశ్వరం, కాశీనా, షిరిడినా ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన ఆ సప్తాహాలు 9 రోజులు చేస్తూ ఉంటారు మన ఉమామహేశ్వర కార్యక్రమాలు. ఆయన రిజిస్టార్గా చేసి హైకోర్టులో రిటైర్ అయిపోయి తనకు వచ్చిన పెన్షన్ మన కోసం ఖర్చు పెడుతున్నాడు, భక్తుల కోసం ఖర్చు పెడుతున్నాడు. ఆయన మినిమం డబ్బులు తీసుకుంటాడు. ఒకసారి గట్టిగా ఆయన ధన్యవాదాలు చెప్తాను. మంచిది. అలాగే ఆయన సతీమణి ఒక ఆయుర్వేద డాక్టర్. ఆమె మీరు నమ్ముతారు నమ్మరు, కాశీలో అక్కడ షిరిడిలో ఉన్న డాక్టర్ గారు ఆయన అబ్దుల్ కలాం గారికి, నెహ్రూ గారికి కూడా ఆయన మందులు ఇచ్చేవాడు ఆ రోజుల్లో. అటువంటి డాక్టరు మాతో పాటు కాశీ వచ్చాడు. బాగా పెద్ద వయసు, నడవలేడు, గట్టిగా మాట్లాడలేడు. కానీ ఆయనకి ప్రస్తుతం షిరిడిలో ఉన్నాడు. ఆయన అక్కడే ఉంటాడు. ఆయన చదువు అక్కడే చదివిస్తాడు డాక్టర్ గారు. అటువంటి డాక్టర్ గారికి మళ్ళాగే ఏదో కోరికలు గబగబా ఏదో తిన్నాం. ఆ వయసు రీత్యా కాస్త ఇబ్బంది వస్తుంది. ఆయనకి జ్వరం వచ్చినప్పుడు అట్లాగే ఇబ్బంది పడుతున్నాడు ఆయన. అటువంటి ఆయనకి 3 పూట్ల ఆమె వెళ్ళి మందులు ఇచ్చి ఆయన సపరేట్ చేసింది ఆ డాక్టర్ గారు. మామూలు మాట కాదు. ఇలాంటివి మనం చూసినప్పుడు మన పులకించిపోతాం, మన బాడీ ఆటోమేటిక్గా లెక్కపరుచుకుంటుంది. అటువంటి సేవలు చేసే మహానుభావులు మన మధ్య ఉన్నారు. ఆ పద్మావతి గారు, ఆమె సంగతి చెప్పనే అక్కర్లేదు. 108 రోజులు అండి అఖండ సాయినాము. నా గుడిలో మనం ఇక్కడ పెట్టాలంటే ఒకరోజు పెడితే 20,000 10,000 ఖర్చు వస్తుందని భావంతో మనం పెట్టలేకపోతున్నాం. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో పిలిపించాలి అక్కడికి. వాడు రావాలి పోవాలి, ట్రాన్స్పోర్ట్, వాడికి ఫుడ్, వాడికి అకామిడేషన్, ఇవన్నీ వాడికి మేడం దక్షిణ ఇవ్వాలి. బుట్టి రాదు కదా దక్షిణ. ఇవన్నీ చేయాలంటే
ఖర్చుతో కూడిన పని కాబట్టి మనం అది చేయలేకపోతున్నాం. మనమే చేస్తున్నాం, ఏదో సాధ్యమైనందుకు మన వరకు మనం నామాన్ని చెప్పుకున్నాం, పారాయణ చేసుకున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆ తల్లి మరి మామూలు మాట కాదు. ఆమె 108 కార్యక్రమం చేసి మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా అఖండ సాయినామని సప్తాహం చేస్తుంది. మొన్న పల్లకి సేవ చేసేది మేము వెళ్ళాం చూడటానికి. అంటే ఒక్కొక్కరు బయటికి కనిపించడం వేరు, అందరికీ 2 కాళ్ళు 2 చేతులు ఉంటాయి. కానీ వాళ్ళ మనస్సు, వాళ్ళ హృదయం బాబా కోసం తప్పిస్తూ ఆయన ఈ జీవితం నాకు ఇచ్చాడు, బాబానే నాకు సర్వం చెప్పని భావంతో చేసేవాడు అనే ఇలాంటి మహానుభావులు. వాళ్ళకి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే. అటువంటి వాళ్ళు సాయి బంధువులు, సాయి భక్తులు ఉన్నారు. కాబట్టి నాకు కాస్త పబ్లిక్తో ఎక్కువగా తిరుగుతుంటాయి కాబట్టి నాకు ఇలాంటి తెలుస్తూ ఉంటాయి. వాడు చూసినప్పుడు ఇంటిగా ఉండి మనం ఎంత వాడు అని చెప్పారు. ఎక్కడ అహం అండి, ఎక్కడ హంగామా. ఆ కుర్చీలో కూర్చుంటే అయ్యగారు, కుర్చీ దాటితే మామూలు మనిషి. అటువంటి వ్యక్తులు మనం. ఆ కుర్చీకి విలువ కానీ మనకి కాదు అక్కడ. కాబట్టి దయచేసి ఆ ఏదైతే మనలో ఉన్న ఆ అహంభావాన్ని తగ్గించుకొని మనం కూడా సేవకులు, ఆయన సేవకులు, ఇలాంటి వాళ్ళ సేవకుడు అనే భావంతో మనం ఉంటే మనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు, మానసిక క్షోభం ఉండదు, ఆరోగ్యం బాగా ఉంటుంది. అలాగే సచ్చరిత్ర ఆయన రాశారు, మరాఠీ నుంచి తెలుగులోకి అనువాదం చేసి ఓయి టు ఓయి ఆయన రాసి రచించి మనకు అందజేస్తున్నారు. అదే పుస్తకం గురించి చెప్పారు ఇందాక. 500 రూపాయలా అని అనిపిస్తుంది, కానీ దాన్ని తీసుకున్నప్పుడు, దాన్ని చదివినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. అది మామూలు మాట కాదు. ఆయన ఎంత కష్టపడితే, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే, కరోనా సమయంలో ఆయన కష్టపడి దాన్ని ప్రయత్నం చేసి సచ్చరిత్ర రాయని భావంతో డాక్టర్ సాయి కుమార్ గారు మన బాబాగుడికి వచ్చారు 2 సార్లు. ఆయన ఎక్కువగా ఆయుర్వేద మందులు ఇస్తూ ఉంటారు. ఆ మహానుభావుడు కవాడి కూడా ఆయన 11 ఎకరాలు కేసరి దగ్గర మేడ్చల్ రూట్లో ఉంది. 11 ఎకరాల్లో చెట్లకి పూజ చేస్తాడు ఆయన. చెట్లకి ఆహారం పెడతాడు, చెట్లకి ఆయన పూజలు చేపిస్తాడు మనతో. మనం ఎవరు వెళ్ళినా కూడా 9 రోజులు, 11 రోజులు, 40 రోజులు చేయమంటారు. అటువంటి డాక్టర్ సాయి కుమార్ గారు ఆయన ఆ పుస్తకాన్ని ఓపెన్ చేశారు. ఆయన చూసి, ప్రసాద్ నువ్వు సాయి బిడ్డవయ్యా, నీకేమిటయ్యా అని చెప్పని ఆ దక్షిణ ఇవ్వడం కాకుండా ఆశీర్వదించి ఆ పుస్తకాన్ని ఓపెన్ చేశారు. అటువంటి పుస్తకం అది. ఆ పుస్తకానికి సాయి కుమార్ గారు 50,000 రూపాయలు ఇచ్చారమ్మా. ఇటువంటి మనం వింటున్నప్పుడు మనం కూడా వెళ్ళాం, మన గుడి నుంచి కూడా వెళ్ళాం. డిసెంబర్ 25వ తారీఖున అందరితో కొబ్బరికాయ కొట్టిస్తాడు ఆయన. ఎంతమంది వస్తే అంతమందితో కొబ్బరికాయ. అంతే టెంకాయ బాబా ఆయన, ఒక రకంగా చెప్పాలి టెంకాయ బాబా. టెంకాయలు కొట్టిస్తూ ఉంటాడు. అటువంటి మహానుభావుడు మనకు మందిరానికి వచ్చాడు, మన గుడిలో కూడా మనకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఆయన ఈయన గురువు అంటాడు. ఆయన గురువు అందరికీ, కానీ ఆయన గురువు అంటాడు. అటువంటి మహానుభావుడు స్వహస్తాలతో అది ప్రారంభం చేసినటువంటి సత్యత మన ఇంట్లో ఉన్నా చాలు. రామాయణం, మహాభారతం, భాగవతం ఎలా అంటామో అలాగే సచ్చరిత్ర అనే పుస్తకానికి సాయి బంధువులుగా, సాయి భక్తులుగా మనం కనుక అది మన ఇంట్లో ఉంచుకున్నా కూడా అది మనకి ఫలితమే. అలాగే పాటలు ఇప్పుడు మనం విన్నాం. ప్రతి పారాయణలో కూడా ఆయన ప్రతిరోజు కూడా ఒక పాట పాడుతూ ఉంటారు. ఆ పాటలన్నీ కూడా ఆయన రచించారు, ఆయన అందజేశారు, స్వరకల్పన చేశారు, ఆయన అందజేశారు. అవి పామరులు కూడా పాడుకునే విధంగా ఆ పుస్తకానికి ఆ పాటలు రాయడం జరిగింది. అటువంటి బాబా అనుగ్రహంతో, మనం కాదు, బాబా అనుగ్రహంతో ఆయనకు అవకాశం ఇచ్చారు, అందజేశారు. అలాగే షిరిడీలో ఇప్పుడు అనుకున్నాం మనం, షిరిడీకి కనీసం ఒక 3 రోజులు వెళ్దామని చెప్పి స్వామి మాటల్లో విన్నాను, నాకు అర్థమైంది. అది ఆ 3 రోజులు కూడా కారులో వెళ్దామని, కారుతో పాటు ఇక అమ్మగారు శిష్యులు కూడా వస్తారు అన్నారు. సరే, ఎనీహౌ అక్కడికి వెళ్ళి మనం వెళ్ళగలిగితే ఎవరు వెళ్ళినా కూడా 7 రోజులు కూడా ఉదయం టిఫిన్ దగ్గర నుంచి, కాఫీ దగ్గర నుంచి, ఛాయ్ దగ్గర నుంచి, భోజనాల దగ్గర నుంచి ఆయన స్వహస్తాలతో వండిస్తే అక్కడ నుంచొని ఒక పంచి కట్టుకుంటాడు, లుంగి ఒక టవల్ వేసుకుంటాడు. అబ్బాయి కూరల పప్పేరా లేదా ఉప్పేరా అని చెప్తూ మన కోసం ఆయన కష్టపడుతూ, హరినేసి కష్టపడుతూ మనకి ఎలా ఉంది భోజనం, ఎలా ఉంది భోజనం ఆ తల్లి వచ్చి అడుగుతూ ఉంటుంది ఎలా ఉందని చెప్పని. ఆ రకంగా సేవ చేసే మహానుభావుడు మన ఉమామహేశ్వరరావు గారు. కాబట్టి మన నుంచి కూడా ఇప్పుడు నేను విన్న విషయంలో దాదాపు ఒక 5-6 వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అందులో 3 కన్ఫామ్ అయ్యారు, ఇంకో 2 కన్ఫామ్ అయ్యారు, 5 అయిపోయారు. తర్వాత వారి బంధువులు కూడా వస్తామని చెప్పి అన్నారు. అలాగే మేము కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. ఒకవేళ రాగలిగితే సంతోషం, ఆనందం. ఎలా అంటే అఖండ సాయినామం ఇప్పుడే అనుకున్నాం. ఇక్కడి నుంచి గట్టిగా చప్పట్లు మనమే కొట్టుకుందాం. ఎందుకంటే మనని అడుగుతూ ఉంటారు చాలామంది, ఏమంటే షిరిడీ వచ్చి చెప్పండి సరికి ఎక్కడ ప్రయాణం చేసి చెప్పండి ప్రసాద్ గారు, మీతో వస్తే మాకు హాయిగా ఉంటుందని.
అమ్మ నాకు ఓపిక లేదు, శక్తి అయిపోయింది, నా వయసు అయిపోయింది, అంత శక్తి లేదమ్మా, ఎవరైనా వెళ్తే వాళ్ళతో కూడా నేను వెళ్తున్నాను, కాబట్టి మీరు కూడా వచ్చే ప్రతి చెప్తారు. అందుకు ఇవాళ మన వాళ్ళు 7 ఇక్కడి నుంచి ప్రయాణం సిద్ధమయ్యారు. సంతోషం అది. అలాగే పాత వాళ్ళకి శోభ పాతవే, మా రాధాదేవి పాతవారే, శ్యామలమ్మ గారు పాతవారే, ఇంకా మన గుడికి సంబంధించి మా శాస్త్రి గారు ఆయన పాతవారే. వీళ్ళందరూ కూడా ఆయన గమనించారు. పైన జనవరి 1వ తారీఖు ప్రవచనం చెప్పడం కోసం ఆయన అలా కూర్చున్నారు. మంచినీళ్ళు తాగడం మొదలెట్టారు. ఆ మంచినీళ్ళు తాగుతుంటే వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోయింది. ఆటోమేటిక్గా ఒక సైడ్ మొత్తం పక్షవాతం వచ్చేసింది. నేను మెహబూబ్నగర్లో ఉద్యోగం చేస్తున్నాను. పిల్లలు ఫోన్ చేశారు, అంకుల్ స్వామి ఏదో అయిపోతున్నారు, ఏదైపోతుంది, నన్ను ఏమవుతుంది ముందు హాస్పిటల్ జాయిన్ చేయకండి అని చెప్పడం. నేను చెప్పాను, స్వామి మళ్ళీ దాన్ని రిపీట్ చేయండి, నేను హాస్పిటల్ జాయిన్ చేయమన్నాను. తర్వాత వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేయడం, సరే ఆ తర్వాత కార్యక్రమాన్ని కూడా ఆయన్ని జరిగింది. 6 నెలలు నరకయాతన పడ్డారు. మాట లేదు, మనిషి మాట్లాడి కదలలేరు, నడవలేరు, అంతా బెడ్ మీద. ఆ సిచ్యువేషన్లో అమ్మగారు వాళ్ళ పిల్లలు నిజంగా కూడా వాళ్ళు ఆయన చేసిన సేవ మర్చిపోలేని సేవ, మామూలు మాట కాదు. ఎందుకంటే ఎప్పుడో ఒక పూట ఎప్పుడో ఒక రోజు మనబోటోని సేవ చేస్తాం, కానీ అక్కడ అలా కాదు. 6 నెలలు పూర్తిగా ఆయనకి కాపాడుకుంటూ మనకి ఆయన మాట, వాక్కు, నడక అన్నీ కూడా మళ్ళీ ఈరోజు ఈ రకంగా మనకు కనిపిస్తారంటే ఆ కుటుంబానికి ఒకసారి గట్టిగా చెప్తూ ధన్యవాదాలు చెప్పవలసిందిగా మనం చేసుకుంటున్నాను. అది ఒక విషయం అయితే, మన మందిరంలో ఆయన యొక్క ప్రవచనాలు మనకి మిస్ అవుతున్నాయేమో అని అనుకున్న టైంలో ఆ పక్షవాతం వచ్చాక జనవరి జరిగింది. అది మళ్ళా అక్టోబర్ అనుకుంటా, మేలో మళ్ళీ ఆయన వచ్చి ప్రవచనం చెప్పారు ఇక్కడ పక్షవాతం వచ్చాక కూడా. అది ఆయన బాబా ఇచ్చిన అనుగ్రహం, శక్తి ఆయనకి. అలా ఆ రకంగా జరిగింది. అలాగే ఈ షిరిడి సాయి జ్ఞానయజ్ఞ 622వ ఇప్పుడే మనం స్వస్తి చెప్పుకున్నాము. 623 షిరిడిలో ఉమామేశ్వర ఆధ్వర్యంలో ద్వారకామై సావిడిలో మనం అంతా ఉంటాము. మహాలక్ష్మి అమ్మవారి గుడిలో అఖండ సాయనామం నడుస్తుంది. ప్రతిరోజు నిత్యము ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసుకుంటారు. పల్లకిసే ప్రత్యేకంగా ఉంటుంది, అభిషేకం చేస్తూ ఉంటారు. మళ్ళీ ఖాళీగా 1 నిమిషం కూర్చొని వారు ఆయన ఎదిగా పూజ విషయంలో అలా పరిగెడుతూ ఉంటాడు. వారి సతీమణి పద్మావతి గారు మొత్తం మన కోసం అక్కడ పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. మహాలక్ష్మి టెంపుల్లో ఆ గుడిలో జరుగుతున్న కార్యక్రమాలు. మనం చావడికి అక్కడికి వాకబుల్ డిస్టెన్స్, పెద్ద దూరం వెళ్ళి మధ్యలో ఒక ఛాయ్ తాగామంటే అక్కడ ఉంటాం. ఆ రకంగా దగ్గరలో ఉంటుంది. అటువంటి ఏర్పాటు చేస్తున్నారు ఆయన. మనం అందరం కూడా అందులో భాగస్వాములు కావాలి, ప్రయత్నం చేయండి, వచ్చేవాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు. అలాగే మీ అందరికీ కూడా భిక్ష పాత్ర మాకు తోచింది. ఒక పని మనిషి చెప్తే అయ్యా మీరు బాగా చదువుకున్నవాడు, మరి నేను మాట్లాడకూడదని చెప్పిన అని గుడి ముందే అని నాకు అనిపిస్తుంది. అయ్యా రోజు ఒక పిడికిడి బియ్యం మనం కనుక ఒక సంచులో వేసి బాబా గుడికి తెచ్చామనుకోండి, అవి అన్నదానం చేయొచ్చు కదా అని చెప్పి నేను సలహా ఇస్తున్నాను. దాన్ని మనకు అనుకూలంగా కాస్త ఆధ్యాత్మిక మార్గంలో కాస్త ప్రయత్నం చేసి భిక్షపాత్రని నామం పెట్టి 41 రోజులు దీక్ష, ఎలాగైతే అమ్మవారికి హనుమ దీక్ష, అయ్యప్ప దీక్ష ఎలాగైతే ఉంటుందో అలాగా. దానికి నియమం ఏమిటంటే ఉదయం మనం స్నానం చేసి భగవంతుడికి నమస్కారం పెడతాం, దండం పెడతాం. ఆ దండం పెట్టేప్పుడు 108 సార్లు సాయినామం చెప్పాలి. మీ ఇష్టం వచ్చిన నామం ఆ నామం చెప్పుకొని దాంట్లో రోజు ఇక్కడ బియ్యం కనుక మీరు వేసి మన గుండెలకు దక్షిణ గుండెలు కనుక వేసినట్లయితే ఆ బియ్యాన్ని ఆహారంగా నిత్య అన్నదాన కార్యక్రమంలో బాబాకు నడుస్తుంది. నిత్యం రోజు ఒక 50 మందికి, గురువారం ఒక 300 మందికి ఏర్పాటు చేస్తున్నాం మనం. మీ యొక్క సహాయ సహకారాలతో అందులో దీన్ని కూడా ఏర్పాటు చేస్తాను. దీనికి కావాల్సింది స్నానం చేసినప్పుడు ఒక పిడికెడు బియ్యము, మనం తీసుకున్న ఆహారాన్ని, 108 సార్లు నామాన్ని. మీ మామూలుగా ఆడవాళ్ళకి కాస్త ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్స్ ఎలాగంటే మీ ఇష్టం 41 డేసా, 21 డేసా, 11 డేసా, మీ ఇష్టం వచ్చిన కాలం లేదా సంవత్సర కాలమా, దాంట్లో మాత్రం అలా వేసుకుంటూ ఆ భిక్షపాత్ర దానికోసమే ఉపయోగించండి. కూరగాయలకు, కిరాణా సామానుకో కాకుండా ఆ భిక్షపాత్ర దానికి ఉపయోగించండి. దాన్ని చూసినప్పుడు సాయిబాబా కూడా గుర్తు రావాలా, దాన్ని చూసినప్పుడు మనం దక్షిణ వేయాలనే భావం మనలో కలగాల. అది నా ప్రయత్నం. అందుకు గాను దాన్ని ప్రింట్ చేయించాము మన బాబా గుడి నుంచి. తప్పకుండా మీరు ఉపయోగిస్తారని నా మనసారా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి 2వ శనివారం, ఇదైతే మనకి ఇవాళ స్వస్తి అయిపోయింది. ప్రతి 2వ శనివారం కూడా ఉదయం 11 గంటలకి కానీ 10:30కి మనం వస్తాము. 11 o'clockకి విష్ణుసహస్రనామ పారాయణం.
ప్రతి శుక్రవారం కూడా సాయంకాలం 6:15కి లలితా సహస్రం పారాయణం సామూహికంగా నిర్వహించబడుతుంది. అలాగే రెండవ శనివారం సాయంకాలం కూడా భజన మన పిల్లల చేత, ఎవరైతే సేవాదారుల పిల్లలు ఉన్నారో వాళ్ళ చేత 1 గంట సేపు భజన నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఎవరైనా ఇంట్లో అడిగితే ఉచితంగా వచ్చి మనం సేవ చేయాలనే భావన కలగాలనే ఉద్దేశంతో ప్రతి రెండవ శనివారం కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే ఫిబ్రవరి 25వ తారీఖు, ఇది జనవరి దగ్గరకు వస్తుంది. మళ్ళీ మనకి పండగ అంటే మామూలు పండగ కాదు. ఆ ఒక్కరోజు మాత్రమే మనమందరం కూడా, ఇంక్లూడింగ్ మేము కమిటీ వారం కూడా, ఒక పూజారి తప్ప మిగతా వాళ్ళంతా కూడా నిజపాద దర్శనం చేసుకునే అవకాశం కలుగుతుంది ఫిబ్రవరి 25వ తారీఖున. ఆ ఒక్కరోజు మాత్రమే మనమందరం కూడా పీఠ మీదకి వెళ్ళి బాబాని పాదం స్పర్శించే అవకాశం ఉంటుంది. ఆ రోజు స్వామికి అవకాశం, స్వామి వస్తారు, అలాగే మిగతా గురువులు వస్తారు. ఆ రోజు కోసం మనమంతా వేచి ఉండే తక్కువ పక్షుల్లాగా 364 రోజులు కూడా ఎప్పుడు మనకి ఆ తండ్రి అవకాశం ఇస్తాడు, ఎప్పుడు మనం ముట్టుకోగలము, ఎప్పుడు ఆయన ఆశీర్వదించుకోవాలనే భావంతో మనమంతా ఉంటాము. ఆ రోజు అతి తొందరలో రాబోతుంది. అలాగే ఈసారి సంక్రాంతి గురువారం వచ్చింది, గమనించండి. కనుక గురువారం రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి, ప్రత్యేక అభిషేకాలు ఉంటాయి. మనకి ఆశీర్వచనం కూడా అలాగే ఏర్పాటు చేయబడింది. గురువారం పల్లకి సేవ ఉంటుంది, నిత్యాల కార్యక్రమం ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా జరగబడతాయి. అలాగే ఇరవై 29వ తారీఖు భీష్మ ఏకాదశి. ఆ సందర్భంగా నారాయణ శర్మ గారి ఆధ్వర్యంలో సాయంకాలం 6 నుంచి లేదా 6:30 నుంచి 1 గంట గంటంబావు భగవద్గీత ప్రవచనం ఆయన నేర్పుతారు మనకి. ఆయన ఓల్డ్ అలవాల నుంచి మన బాబా గుడికి వచ్చి మనకి పిల్లలకి పెద్దలకి అందరూ కూడా నేర్పుతామని చెప్పడం జరిగింది. 29వ తారీఖు నుంచి ఒక సప్తాహం 7 రోజులు ఆ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అవకాశం ఉన్న సాయి మనం వాటితో గెస్టులు, మనం అవకాశం ఉన్న వాళ్ళంతా వచ్చి ఆ భగవద్గీత పారాయణలో పాల్పంచుకోవాల్సిందిగా మనం చేసుకుంటాను. ఇవన్నీ కూడా మనం చెప్తే కానీ తెలియదు. మామూలుగా రాస్తాం, మేము బ్యానర్ పెడుతున్నాము, అట్లాగే బోర్డు మీద రాస్తాము, మెసేజ్ పంపిస్తాం. కానీ ఎంతమంది ఫోన్ నెంబర్ మా దగ్గర ఉన్నాయి, ఎంతమంది బ్యానర్ చదువుతారు, ఎంతమంది ఆ బోర్డు చూస్తారు. కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. ఎప్పుడు కూడా మైకు నన్ను అంటుంటే చాలామంది, ఏమిటంటే మైక్ పట్టుకుంటే చాలాసేపు మాట్లాడుతుంది. చాలాసేపు చెప్తేనే కదా వచ్చేది, తెలిసేది, లేకుంటే ఎలా అర్థమవుతుంది? ఇవాళ చెప్పిన విషయాలను కూడా మన గుడికి సంబంధించి చెప్పాను. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్నాను. అలాగే స్వామివారు పెద్దలు దుర్గ గారు, శ్యామలమ్మ గారు, రాధాదేవి గారు, మన బాబా గుడి, మన వ్యవస్థ, సాయి బంధువులందరూ కూడా స్వామివారికి దక్షిణ కావచ్చు, పట్టు వస్త్రాలు కావచ్చు, లేదా పొరవ పళ్ళు కావచ్చు, మీకు తోచిన విధంగా స్వామివారికి సమర్పించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. ఒకరికొకరుగా వచ్చి అందరూ ఒక్కసారి రాకండి. ముందు శ్యామలమ్మ గారు, రాష్ట్ర గారు మీరు రండి. రామయ్య గారు తీసుకోండి. రాధాదేవి గారు మీరు తీసుకోండి, మీకోసమే. రాష్ట్ర గారు, అమ్మ రాధాదేవి గారు రండి. అమ్మ అమ్మగారు రండి. సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ 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 సాయి రామ్ సాయి రామ్ ఇవ్వండి. రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి 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 రామ్
సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి అటు ఒక్కసారి ఫోటో చూడండి, ఫోటో దిగండి శోభ, అటు చూడండి కాస్త, ఆడు కెమెరా పెట్టుకున్నాడు పాప ఆయన. సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ 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 సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్
సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి చేశాను. అమ్మ ఒక చిన్న మనవి, 14వ తారీఖున సంక్రాంతి సందర్భంగా మన వెంకటేశ్వర భక్తి సంబంధించిన కళ్యాణ మహోత్సవం ఉన్నది. మిమ్మల్ని అందరినీ కూడా రమ్మని మా సెక్రటరీ గారు, ఆ గుడి గోదాదేవి కళ్యాణం, గోదా రంగేశ్వరం కళ్యాణం ఉంది. అందరినీ కూడా రమ్మని ఆహ్వానిస్తున్నారు. అవకాశం ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఆ 14వ తారీఖున కళ్యాణోత్సవం పాల్పంచుకోవాల్సిందిగా మనం చేసుకుంటూ ఉన్నాం. సరే, ఓం సాయి నమో నమ, షిరిడి సాయి నమో నమ, జయ జయ సాయి నమో నమ, సద్గురు సాయి నమో నమ. ఓం సాయి నమో నమ, షిరిడి సాయి నమో నమ, జయ జయ సాయి నమో నమ, సద్గురు సాయి నమో నమ. ఓం సాయి నమో నమ, షిరిడి సాయి నమో నమ, జయ జయ సాయి నమో నమ, సద్గురు సాయి నమో నమ. ఓం సాయి నమో నమ, షిరిడి సాయి నమో నమ, జయ జయ సాయి నమో నమ, సద్గురు సాయి నమో నమ. ఓం సాయి నమో నమ, షిరిడి సాయి నమో నమ, జయ జయ సాయి నమో నమ, సద్గురు సాయి నమో నమ. ఓం సాయి నమో నమ, షిరిడి సాయి నమో నమ, జయ జయ సాయి నమో నమ, సద్గురు సాయి నమో నమ. ఓం సాయి నమో నమ, షిరిడి సాయి నమో నమ, జయ జయ సాయి నమో నమ, సద్గురు సాయి నమో నమ. ఓం సాయి నమో నమ, షిరిడి సాయి నమో నమ, జయ జయ సాయి నమో నమ, సద్గురు సాయి నమో నమ. ఓం సాయి నమో నమ, షిరిడి సాయి నమో నమ.